వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సురేష్. జీఎస్టీ పరిహారం విషయంలో రాష్ట్రాలు కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. మోదీ సర్కార్ ఇచ్చిన ఆప్షన్లపై మండిపడుతున్నాయి. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సై అంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలని ఆదుకోవాల్సింది పోయి చెల్లింపుల్లో కోత విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు జీడీపీలో భారీగా తగ్గుదల కనిపించడం చూస్తుంటే దేశం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని పరిస్థితిని ఎదుర్కోబోతోందని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. కరోనాను యాక్ట్ ఆఫ్ గాడ్ అని సరిపెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో మోదీ సర్కార్ తీసుకునే అనేక నిర్ణయాలపై ప్రజల్లో అసహనం కూడా కనిపిస్తోంది. గత ఆదివారం రోజు మోదీ మన్ కీ బాత్ విషయంలో అది స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో డిస్లైక్స్ కొట్టడం ద్వారా ప్రజలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై ఈరోజు చర్చిద్దాం. మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ బాబురావు గారు, సిపిఎం సీనియర్ నేత, మనకు విజయవాడ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకు విజయవాడ స్టూడియోలో. అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, విశాఖపట్నం నుంచి అందుబాటులో ఉన్నారు. అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ నుంచి. అలాగే వివికే ప్రసాద్, ఆర్థిక రంగ నిపుణులు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్. దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ దిస్ ఈవినింగ్. వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ఈవినింగ్ డిబేట్స్. ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ వివికే ప్రసాద్ గారు. బీయింగ్ ఏ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్, ఆల్రెడీ జీడీపీ ఈజ్ ష్రింకింగ్ నియర్లీ 24%, ప్రిసైజ్లీ 23.9% అని అంటున్నారు. ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి 2019-20తో కంపేర్ చేస్తే 2021 త్రైమాసికంలో ఇది 24% ష్రింక్ అయింది అంటున్నారు. దీస్ ఆర్ ఆల్ డేంజర్ వెల్స్ అనే ఒక పక్కన, దానికి తగ్గట్లుగానే గత వారంలో జరిగినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి మీటింగ్ల ద్వారా రాష్ట్రాలకి క్లియర్గా వేరే స్టాండ్ అని చెప్పేసి సెంటర్ క్లియర్గా చెప్పేసింది. జిఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో లోన్లు తీసుకోండి, 2 ఆప్షన్స్ ఇస్తాము, మరి వడ్డీ కట్టాలా లేకపోతే అసలు కట్టాలా అని చెప్పేసి ఒక్కసారిగా రాష్ట్రాలు బొగ్గమని. అఫ్కోర్స్ ఒక 10 days టైం అడిగినా కూడా ఆల్రెడీ లేఖల ద్వారా తమ అసంతృప్తిని సంధించడం స్టార్ట్ అయింది. ఈరోజు లేటెస్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ఘాటుగా లేఖ రాశారు. ఇదే జిఎస్టీ కనుక అమల్లో ఉండకపోయి ఉంటే కనుక మాకు 25,000 crores ఆదాయం వచ్చేదని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు చెప్పడం మనం బాహాటంగా చూసాం. ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది భారతదేశ ఆర్థిక రంగ పతనం? మనం కోవిడ్ అని చెప్పేసి యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటున్నా కానీ ఇట్స్ ఓన్లీ ఫర్ లాస్ట్ 5 or 6 months. బట్ అంతకుముందు నుంచే ఎకనామిక్ స్ట్రింకేజ్ స్టార్ట్ అయిందనేది మీలాంటి ఆర్థిక నిపుణులు అందరూ చెప్తున్నమాట. మీ అంచనా, మీ అనాలిసిస్ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది పతనం, ఎటువైపు వెళుతోంది, ఎలా ఉండబోతుంది, హౌ సివియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? ఎప్పుడు కూడా అండి టీవీ మీడియాలోకి రాబోయే ముందు 1-2 సార్లు మేము ఆలోచించుకుని రావాలి. ఎందుకంటే మీ మాటలన్నీ మా నోట్లో పెట్టేస్తారు. నేనని అట్లాంటి ఆ రకంగా గ్లూము డూము రాబోతుంది దేశానికని కానీ ప్రపంచానికని కానీ ఎవ్వరూ మేము ఊహించలేదు. కొద్దిగా గొప్ప అడ్జస్ట్మెంట్ వస్తుంది కానీ అనుకున్నమాట కరెక్ట్. ఎందుకంటే 1,00,000 కోట్లకు పైబడి జిఎస్టీ కలెక్ట్ అవుతున్న నెలల్లో నుంచి నెమ్మదిగా తగ్గుతూ వచ్చి 90,000 కోట్లకి 95,000 కోట్లకి రావడం కొద్దిగా అరిష్టానికి నాంది అని చెప్పినట్టుగా అనుకున్న మార్గాలు అనుకున్న టైంలో ఉన్నాయి. కానీ దాని మూలంగా విపరీతంగా వచ్చే నష్టం ఉందని మాత్రం మేము ఏనాడు భయపడలేదు. ఎందుకంటే ప్రధానంగా మనం గమనించాల్సింది 40 సంవత్సరాల్లో ఎప్పుడు లేకుండా ఎంత పడిపోయింది అని కంగారు పడదామా, లేక 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కష్టం లాగా ప్రపంచం మొత్తానికి వచ్చిన కష్టంలో మనము అన్నిటికన్నా ప్రపంచంలో ఉన్న ఆర్థికంగా మిన్నగా ఉన్నటువంటి అమెరికాకి 33% పోతే మనం 23% పోయాం కాబట్టి ఆనందపడదామా అంటే అది చూసే వాళ్ళ కోణంలో బట్టి, పొలిటికల్ పార్టీని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, పవర్లో ఉన్నారా అపోజిషన్లో ఉన్నారా దాన్ని పట్టుకునే నిర్ణయిస్తారు. కాబట్టి పొలిటీషియన్స్ మాటను తీసి పక్కన పెట్టి, అంటే తప్పని నేను అన్న వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది మనం ఊహించిందా ఊహించకుండా ఎక్కువ వచ్చిందా అనేది ఒకటి ప్రధానంగా గమనించాలి. రెండవది, ఒక దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వం కనుక ఆర్థికంగా అందరికన్నా పెద్దనో లేకపోతే మనం అందరికీ పెద్ద అన్నలాగా కనుక భావించినట్లయితే వాళ్ళకే కష్టాలు వస్తే వాళ్ళ ఎన్నుకున్నటువంటి కుటుంబానికి అంటే చిన్న చిన్న రాష్ట్రాలకు కానివ్వండి పెద్ద రాష్ట్రాలకు కానివ్వండి కష్టాలు రాకుండా ఉంటాయా అంటే ఉండవు. కాబట్టి ఈ రోజున జిఎస్టీ కలెక్షన్లు తక్కువ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని అందరికీ తెలుసు. దాన్ని ఎలా సమకూర్చుకోవాలి అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఎలా అయినా సరే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు అప్పులు చేయండి, అప్పులు చేసి మా డబ్బులంతా మాకు ఇవ్వండి అంటున్నారు. అప్పులు చేశారే అనుకుందాం, అప్పులు చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే మనం గమనించాల్సిందంటే ప్రభుత్వంలో ఉన్న ఆస్తులు ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సొంత ఆస్తులుగా వనగూరవు. కాబట్టి అలాగే వాళ్ళు చేసే అప్పులు కూడా సొంతంగా వనగూరవు.
అంటే ఏమొస్తాయి, మనం గనక అప్పు చేసినట్లయితే, సెంట్రల్ గవర్నమెంట్ గనక అప్పు చేసి వీళ్ళందరికీ చెల్లింపులు చేసినట్లయితే రాష్ట్రాలకు కొద్దిగా గొప్ప మిన్నకుంటాయేమో, కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ట్యాక్స్లు పెంచక తప్పదు. ట్యాక్స్లు పెంచితే మళ్ళీ కష్టాలు రాక తప్పదు. సో కాబట్టి ఇదంతా కూడా చిక్కుముడి లాగానే ఉంటుంది, కానీ అంత తేలిగ్గా మనం వివరించి ఏమంటే రిజాల్వ్ చేసి అంత తేలిగ్గా ఉండే ఇబ్బంది కాదు. ఇకపోతే మీరు చెప్తా ఉన్నారు యాక్ట్ ఆఫ్ గార్డెన్ సరిపెట్టుకోవాలంటే, నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ చైనా, యాక్ట్ ఆఫ్ గార్డెన్ చెప్పలే కానీ యాక్ట్ ఆఫ్ చైనా వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంక్షోభం మూలంగా ప్రపంచం మొత్తం వచ్చింది కాబట్టి అందులో మనకు కూడా కొద్దిగా గొప్ప కష్టం వచ్చింది. అయితే అందరూ చెప్తున్నట్లుగా ఇది రాబోయేటువంటి తిరోగమనానికి సంకేతమా, లేక ఇంతటితోనే మాక్సిమం డ్యామేజ్ అయిపోయి రాబోయే రోజులు మంచిగా ఉంటాయని ఆలోచిస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ముందు నిలబడగలిగాం, తర్వాత నిలదొక్కుంటాం, ఆ తర్వాత నడుము బిగిస్తాం, ఆ తర్వాత కథం తొక్కుతాం. ఎవరైనా సరే తిరిగి గాడిన పెట్టాలి అనుకుంటే కొద్దిగా గొప్ప సంక్షేమంలో మనం సంక్షేమ చర్యలపైన కొద్దిగా గొప్ప తక్కువ దృష్టి పెట్టాలి. అంటే సర్వైవల్ కోసం చేయొద్దని చెప్పడం లేదు. సంక్షేమంలో అంటే ఆల్రెడీ అంటే శుభ్రంగా సరిపడా ఆహారం కానీ ఆదాయం కానీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనే కోరికని తగ్గి పక్కన పెట్టుకుని మనం చేయవలసిందల్లా ఆర్థికంగా ఎకానమీని ఎలా వెనక్కి తీసుకురావాలో ఆలోచించాలి. ఆ కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఎంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి, ఎంత బ్యాడ్ గా ఉన్న పీరియడ్ లో మారుతి సుజుకి కార్లే కన్నా చూస్తే రేట్లు లాస్ట్ ఇయర్ లో ఉన్న ఈ సంవత్సరం కన్నా కూడా పెరిగినాయి. పైగా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఉంటామండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్చేసింగ్ మేనేజర్స్ అందరికీ కూడా ఇండెక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇండెక్స్ తీసుకున్నప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నది అంతకుముందు కన్నా కూడా సంక్షోభంలో ఉన్న టైంలో కన్నా కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే రాబోయే రోజుల్లో యాక్టివిటీస్ పెరుగుతున్నాయా లేదా అంటే 100% పెరుగుతున్నాయి. ఉదాహరణకి మనకి ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత, కోవిడ్ టైం వచ్చిన తర్వాత నేను చూసినట్లయితే మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా డిష్ వాషర్లు అనేది దొరకకుండా పోయాయి. అప్పుడు వరకు అందరం ఏం చెప్పాము, అమ్ముకోవాలన్నా కానీ కొనే కస్టమర్లే లేరు, కన్సంప్షన్ తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయింది అన్నాం. వాషింగ్ మిషన్లు కానివ్వండి, డిష్ వాషర్లు కానివ్వండి, అన్ని కూడా తగ్గిపోయాయి. అంటే దొరకటం లేదు మార్కెట్ లో. అంటే అర్థం ఏంటంటే వాటికి డిమాండ్ తగ్గింది అనే కన్నా సప్లై తగ్గింది అని మనం గమనించాలి. సో ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ వచ్చినటువంటిది నిజంగా రాబోతున్నటువంటి ప్రధానమైన పెద్ద ప్రాబ్లం కి సంకేతమా లేక ప్రారంభమా అంటే కానే కాదు. మనకి జరగవలసిన డ్యామేజ్ అంతా కూడా నా అంచనా ప్రకారం, మాలో ఎక్కువ మంది అంచనా ప్రకారం మాక్సిమం డ్యామేజ్ జరిగిపోయింది. కాబట్టి ఆ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత రికవరీకి కొంత టైం పడుతుంది. లేకపోతే రాష్ట్రాలకి సెంట్రల్ కి మధ్యన ఉండేటువంటి పవర్ల గురించి, వాళ్ళ మధ్య ఉండేటువంటి స్ట్రగుల్స్ గురించి నేను మాట్లాడకూడదు. దానికి పొలిటీషియన్స్ ఉన్నారు, మీ లైవ్ లో స్టూడియోలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వదిలిపెడితే, ఎకనామికల్ గా మాత్రం ఇప్పుడున్నటువంటి ఆపర్చునిటీ చాలా మంచిది. దీనికి ప్రధానంగా 2 కారణాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే ఇప్పుడు కూడా మీరు ఓన్లీ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడమని మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసిన డిబేట్కి, అందుగురించి జిఎస్టీ గురించి మాట్లాడండి స్పెసిఫిక్గా. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశారు, అలాగే ఎన్డీఏలో ఎలా అయినటువంటి ఏఐడిఎంకే కూడా తన డిస్ప్లేజర్ని ఓపెన్గా వ్యక్తం చేసింది. జిఎస్టీ పరిహారం అనేది కేంద్రం బాధ్యత, కేంద్రం భరించాల్సినటువంటి ఆ లోటుని దాదాపుగా 97,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. దాన్ని డైరెక్ట్గా రాష్ట్రాలే రుణాలు తీసుకొని రుణాలు రాష్ట్రాలే సంపాదించుకొని వాటిని పే చేయాలని 2 ఆప్షన్స్ ఇచ్చింది. మీరు దాని గురించి విశ్లేషించండి. అది రాష్ట్రాలు ఏ విధంగా తీసుకోవాలి, రాష్ట్రాల నుంచి ఎందుకని ఇంత తిరుగుబాటు వస్తుంది? అంటే 29 రాష్ట్రాలు ఉంటే 5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మాట తిరుగుబాటు అనాలా, కొద్దిగా గొప్ప అపోజిషన్ అనేది మనం తగ్గించుకోవాలండి. కాకపోతే సెంట్రల్ చెప్పింది కరెక్ట్ అని మాత్రం నేను, ఎందుకంటే కోవిడ్ వచ్చింది 3 నెలల్లో లేకపోతే ఫిబ్రవరి నుంచి వచ్చిందేమో, కానీ వీళ్ళు పేమెంట్స్ డిలే చేయడం అంత ముందే మొదలు పెట్టారు. అంటే చిన్న చూపు ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద. ఒక మంచి రాష్ట్రం, చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం కాకుండా అన్ని రాష్ట్రాల మీద కొద్దిగా గొప్ప చిన్న చూపు ఉండటం ఎప్పటి నుంచో జరుగుతుంది. వాళ్ళ కర్మ కొద్దీ, అందరి కర్మ కొద్దీ మనకి కోవిడ్ కూడా రావడంతో ఇంకా ప్రాబ్లం ఎక్కువైంది, కానీ దాన్ని సపోర్ట్ చేసే ఆలోచన నాకు లేదు. ఖచ్చితంగా డిలే చేయకూడదు. పైగా రాష్ట్రాలందరినీ మీ అంతా మీరు అప్పు తీసుకోండి అంటే, వీక్ గా ఉన్న రాష్ట్రానికి ఏమో వడ్డీ రేటు ఎక్కువ చెల్లిస్తే కానీ డబ్బులు రావు. అదే గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్న రాష్ట్రానికి అయితేనేమో తక్కువ వడ్డీలో కూడా డబ్బులు అప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తారతమ్యం ఇంకా పెరిగిపోవటానికి కేంద్రం చేసేటువంటి అలసత్వం మొత్తం కారణం అవుతుంది. అందువల్ల నా అంచనా ప్రకారం కూడా కేంద్రమే అప్పు చేయాలి. కాకపోతే నేను చెప్తున్నదల్లా కేంద్రమే కనుక అప్పు చేసి రాష్ట్రాలకి ప్రస్తుతానికి కొద్దిగా డబ్బులు కనుక సప్లై చేసినట్లయితే రాష్ట్రాల్లో వచ్చే ఇబ్బందులు తగ్గి కేంద్రం పైన కొద్దిగా గొప్ప ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే రాబోయే రోజుల్లో పెరగబోతున్న రికవరీస్ మూలంగా
ప్రధానంగా వచ్చే ఆదాయం కేంద్రానికి. ఉదాహరణకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లో ఫస్ట్ దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండియాకి ఫస్ట్ టైం పాజిటివ్ గా వచ్చింది. దాని పాజిటివ్ ఇంపాక్ట్ ఎవరికి వస్తుందండి? కేంద్రానికి వస్తుంది. అంటే పాజిటివ్ వస్తేనేమో మీకు, ఆయిల్ మీద మీరు కస్టమ్స్ డ్యూటీ పెంచుకుంటే మీకు, అలాగే దాని మీద ఇన్ని రకాల ట్యాక్స్లు పెంచుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి, పైగా సెస్లు విధిస్తా కూడా మీరే తీసుకుంటారు. కానీ కష్టాలు వస్తే మాత్రం రాష్ట్రాలు భరించండి, రాష్ట్రాలకు FRBM పెంచాము, దాని మూలంగా ఎంతో సేవ చేసామని చెప్పుకోవటం చాలా అవివేకం. కాబట్టి దాన్ని సమర్థనీయంగా నేను చెప్పను. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రజలం, భారతదేశంలో ప్రజలం, రాష్ట్రంలో తెలంగాణలో ప్రజలం, హైదరాబాద్ లో కూడా మనం ప్రజలం. కాబట్టి మనందరికీ కూడా గమనించాల్సిందంటే, అప్పు చేసింది మన ప్రభుత్వమైనా, మన రాష్ట్రమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలు మనందరికీ వస్తాయని గమనించాలి. కాబట్టి గుడ్డిగా ఒకళ్ళని సమర్థించే కన్నా అప్పు కన్నా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించుకోవాలి. అంటే నిరర్ధక ఆస్తులు ఏదైనా ఉన్నట్లయితే ప్రైవేటు పరం చేయడానికి వేగిరం తొందరగా చర్యలు తీసుకుని ఆ డబ్బుతో కనుక సర్దుబాటు చేసుకున్నట్లయితే వడ్డీ పెరగదు. వడ్డీ పెరగకపోతే మన పైన రేపు పొద్దున్నే ట్యాక్సులు పడవని గమనించాలి. అందువల్ల ప్రజలుగా మనం చేయగలిగింది ఏంటంటే, డబ్బు సమకూర్చవలసిన అవసరం 100% ఉన్నది. అది సెంట్రల్ గవర్నమెంటే సమకూర్చడం అనేది సముచితం అని నా అభిప్రాయం కూడా, ఎక్కువ మంది ఎకానమిస్టుల అభిప్రాయం కూడా అండి. సుహాసిని గారు, యూ హ్యావ్ టు రెస్పాండ్ నౌ. ఎస్, ఎప్పటి నుంచో వినపడుతున్నటువంటి మాట, పర్టికులర్గా కోవిడ్ టైంలో ప్రకటించినటువంటి ఎప్పుడైతే 20 lakh crore ఆ ప్యాకేజ్ ఉందో అప్పటి నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, పేరుకి 10% ఆఫ్ దట్ ఆల్రెడీ మేము స్పెండ్ చేసామని అంటున్నా కానీ యాక్చువల్లీ ఇన్ రియల్ టైం అది నాట్ ఈవెన్ 1% కూడా కనపడటం లేదు. ఎక్స్పెండిచర్ పెరిగితేనే, అది కూడా సెంటరు ఎక్స్పెండిచరు తన చేతుల్లో తీసుకొని ఎక్స్పెండిచర్ పెంచితేనే అది జనాలు మార్కెట్లోకి వస్తుంది. అప్పుడే ప్రొడక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి, అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ద్వారా మళ్ళీ ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది, మళ్ళీ అదే విపణిలోకి వస్తుంది. కానీ ఈ సైకిల్ ఇక్కడ బ్రేక్ అయ్యింది. ఈవెన్ బాగా ఎఫ్లుయెంట్ పీపుల్ కూడా సరిగా వాళ్ళు ముందు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖర్చును తగ్గించేసుకున్నారు. టోటల్గా ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్టాండ్ స్టిల్ అయిపోయింది అనే దానికి కేంద్రం యొక్క ఎక్స్పెండిచర్ని తను మాత్రం బాధ్యత తీసుకోవటం లేదు. ఇప్పుడు ఈవెన్ ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కూడా GST వ్యవహారంలో కూడా రాష్ట్రాల మీద పూర్తిగా అలా నెట్టేయడం అనేది సమంజసం కాదు. అసలు అది GST చట్టానికి వ్యతిరేకం అనే దాని మీద ఏమంటారు? ముందుగా ఈరోజు భారతరత్న మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణించిన వల్ల వారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ మనం ఈ విషయానికి వస్తే GST అండ్ GDP డెఫినెట్గా ఇది ఒక పాండమిక్ సిచ్యువేషనే కాదు, ప్యానిక్ సిచ్యువేషన్ కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ ఇవ్వడము అది కరెక్టే, అందరికీ అది చూస్తున్నాము. అండ్ అదే కాకుండా ఏ విధంగా అయితే కేంద్రం అన్నిటికీ అంటే దఫాలుగా ఏ విధంగా విడుదల చేస్తోంది అంటే, ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద ఒక ఫస్టే 1.70 lakh crores అని చెప్పి, ఆ తర్వాత ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ క్యాష్ పేమెంట్, తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్స్ మహిళలకి చేయడం, అండ్ రైతులకి డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయడం, అండ్ LPG కనెక్షన్స్ అనుకోండి, ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ ఈ సిచ్యుయేషన్లో డెఫినెట్లీ ఎక్స్పెండిచర్ అనేది పెరగాలి. కానీ ఇక్కడ ఏమవుతోంది అంటే, ఏ అమౌంట్ అయితే మనం రిలీజ్ చేసి ఆ వచ్చిన కొద్దో గొప్ప ప్రజల్లో ఒక యాటిట్యూడ్ ఏమైపోయింది అంటే, ప్రైవేట్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గిపోయింది. మహా ఉన్నవాళ్ళు కూడా రేపొద్దున పరిస్థితి ఏంటో మనం జాగ్రత్తగా ఉండాలి అని ఎంతో అవసరం అంటే ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ వరకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే మిగతాది హైయెస్ట్ వాల్యూ గూడ్స్ కూడా అసలు పర్చేసింగ్స్ లేవు ఇవాళ మనం గమనిస్తే. ఎందుకు ఇవాళ అసలు ఫంక్షన్సే లేవు, చాలా లిమిటెడ్ అయిపోయాయి. అటు ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రేడ్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు. అసలు ఇంకా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే లేదో మనీ జనరేషన్ ఉండదు. మనీ జనరేషన్ ఎప్పుడైతే లేదో డెఫినెట్లీ ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ లేకపోతే బయింగ్ అండ్ స్పెండింగ్ డెఫినెట్లీ తగ్గిపోతుంది. సో ఇదంతా ఒక విషియస్ సర్కిల్లో మనం ఉన్నాం.
ఈ చిక్కుముడిని బయటికి రావాలి అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే షుడ్ బి ఏ బ్రేక్. ఈ బ్రేక్ త్రూ ఏ విధంగా రావాలి? గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేసిన తర్వాత ఎక్కడ కడితే అక్కడ స్టేజ్ బై స్టేజ్ మనం సేవింగ్స్కి అలవాటు పడ్డ ఒక మనస్తత్వం మన దేశంలో. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే సుహాసిని గారు మీరు అన్ని ఒప్పుకుంటూనే సుహాసిని గారు మీరు అన్ని ఒప్పుకుంటూనే ఆ ఆత్మనిర్భర్ ప్యాకేజీలో అనౌన్స్ చేసిన దానికి ఖర్చు పెట్టిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అనే విమర్శకు మీరేమంటారు? నాట్ ఈవెన్ 1% కూడా స్పెండ్ చేయలేదు అని ఎకనామిక్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. అదే గనక స్పెండ్ చేస్తుంటే గనక ఈ పాటికి అది మార్కెట్లో చలామణిలో ఉండి అది ప్రజల యొక్క కొనుగోలు శక్తి రూపంలో, అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఈ పాటికి ఎకనామిక్ యాక్టివిటీ ఒక పుంజుకునేది, ఇంత నెగిటివ్లోకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. నేను అదే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. ఇదేంటంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. డెఫినెట్లీ ఇదేంటంటే ఒక రికవరీ అనాలిసిస్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక పాజిటివ్ కోణం ఉంది. ఎందుకంటే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే జూలైలో మనకి ఎంతైతే జిఎస్టీ కలెక్షన్స్ అయ్యాయో మళ్ళీ అదే టైంలో 1 ఇయర్ తర్వాత ఇవాళ చాలా తక్కువ అయ్యాయి. ఇంకా అది అంటారా, స్పెండింగ్ అనేది కాదు, గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ శాంక్షన్. అది ఏ విధంగా వెళ్తున్నాయి అన్నది డెఫినెట్లీ ఓపెన్గా, క్లియర్ కట్గా ఓపెన్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. అది దానిలో మనం కన్నా ఏ అమౌంట్స్ అయితే క్యాష్ రూపంలో జనానికి వెళ్ళాయో వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రైవేట్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్, ప్రైవేట్ కన్సంప్షనే తగ్గిపోయింది. ఈరోజు స్పెండింగే తగ్గిపోయింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఒక రిచ్ అండ్ పూర్ అన్న ఒక వ్యత్యాసమే లేకుండా కంప్లీట్గా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇది అవసరం అయితేనే మనం ఖర్చు పెట్టుకుందాం, ఏమో రేపు పొద్దున ఏ అవసరం వస్తుందో అన్న ఒక మెంటల్ స్టాటస్కి దిగిపోయింది. సో ఎప్పుడైతే స్పెండింగ్స్ ఆటోమేటిక్గా ఎక్కడ పడితే అక్కడ జామ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్. అదే మేడం సుహాసిని గారు నేననేది అదే, ఈ రోజు లేటెస్ట్ గా సుప్రీం కోర్టులో మారటోరియం మీద కేసు నడిచింది. అది రేపటికి వాయిదా పడింది. మారటోరియం ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు. ఎక్స్టెండ్ 2 years పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కేంద్రం చెప్పింది. కానీ ఎట్ ది సేమ్ టైం ఏవైతే ఈఎంఐలు కట్టనటువంటి పరిస్థితి ఉందో ఆ వాయిదాలకి ఇంట్రెస్ట్ కూడా ఎగ్జంప్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్నట్టుగా ఈరోజు వార్తలు వచ్చి. పాయింట్ ఏంటంటే ఆల్రెడీ 2 సార్లు 2-3 months అంటే ఆల్మోస్ట్ 6 months పాటు మారటోరియం ప్రజలకు ఇచ్చారు. ఓకే, వెల్ అండ్ గుడ్, నాట్ బ్యాడ్. అట్లీస్ట్ రుణాల విషయంలో ఈఎంఐలు కొంత వాయిదా వేసుకునే కారణం. ఒకటి, వాటి మీద వడ్డీలు మాత్రం కంటిన్యూ అవుతాయి అనేది ఒక గుదిబండ లాంటిది. ప్రజలకు ఆల్రెడీ కరోనా దీంతో ఆదాయాలు తగ్గిపోయి, ఉద్యోగాలు పోయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సరే, అది రేపు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది రేపు చూడాలి. సుప్రీంకోర్టు, కేంద్రం అక్కడ జరిగినటువంటి డిస్కషన్ ద్వారా అది పక్కన పెడితే, బ్యాంకులు ఆల్రెడీ మారటోరియంల ద్వారా మేము బోళ్ళంత నష్టాన్ని అనుభవిస్తున్న ఈ పరిస్థితుల్లో మీరు ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ ప్యాకేజీలో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ 80% to 90% ఆ మొత్తం అమౌంట్ కూడా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో రావాల్సినటువంటిది. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల విలువ పెరిగిపోయి ఒక పక్కన ఇబ్బంది పడటం, దానికి తగ్గట్టుగా కోవిడ్ రూపంలో, మారటోరియం రూపంలో రావాల్సినటువంటి డబ్బులు వెనక్కి రాకపోవడం, ఈ పరిస్థితుల్లో ఇది అమలయ్యేటటువంటి ప్యాకేజే కాదని క్లియర్ కట్గా కనపడుతుంది. ఇది పేపర్కి మాత్రమే పనికొచ్చేటటువంటి ప్యాకేజ్ అనేది. అదే కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్లోను, చర్యల్లోనూ కనిపిస్తోంది. అది కాదండి, అది ఒకసారి మనకి శాంక్షన్ అయిన తర్వాత అది అందరూ కూడా అది ఏ స్టేజ్ ఎవరెవరికి ఎంతెంత శాంక్షన్ అవ్వాలో డెఫినెట్గా అదే చెప్తున్నాను. అది ఏదో మన నోటి మాటలతో అది రావట్లేదండి, అది రావట్లేదు, అదంతా ఫేక్ అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రతిదీ ప్యాకేజ్ రూపంలో, ప్రతిదీ గణాంకాలతో ఒక రెస్పాన్సిబుల్ అండ్ రిలయబుల్ పర్సన్స్ చెప్తున్నప్పుడు ఆ విషయంలో మనం మాట్లాడడానికి ఇట్స్ నాట్ it should not be commented in that way. ఎందుకంటే దానికి మళ్ళీ నా పొజిషన్ అది కాదు. కానీ నేను ప్రసాద్ గారి దగ్గర నుంచి మళ్ళీ నేను తర్వాత తీసుకుంటాను. ప్రసాద్ గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం మేడం. మేము ప్రజలందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసాద్ గారితో నేను తర్వాత మాట్లాడతాను. వావురావు గారు ఆల్రెడీ ఇందాక ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉన్నది ఏంటంటే, జీడిపి 24% ష్రింకేజ్ అనేది అదేం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అమెరికా లాంటి ఆర్థిక వ్యవస్థ లేకుండా 33% పైన ష్రింకేజ్ అయిన
అంటే ఇప్పుడు నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అమెరికా లాంటి దేశాలు వాటన్నిటిని భరించుకుంటూ ఇంకా మాట్లాడితే ప్రజల చేతిలో డబ్బులు పెట్టి ఎక్స్పెండిచర్ ఉండి ఎకనామిక్ యాక్టివిటీ కంటిన్యూ అయ్యేటట్టుగా కొన్ని చర్యలు తీసుకున్నాయి. మరి అవి కూడా కంపారిజన్ తీసుకున్నప్పుడు మరి అవి కూడా కంపారిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. మీరేమంటారు అసలు టోటల్? అంటే ఇది ఇవాళ 24% జీడిపిలో వృద్ధి రేటు పడిపోవటం అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఇందులో కన్స్ట్రక్షన్ సెక్టార్ 50% డౌన్ఫాల్ ఉంది. అవును. అలాగే హోటల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవి ఆల్మోస్ట్ ఆల్ 48% వరకు ఉన్నాయి. ఒక్క వ్యవసాయం తప్ప మిగిలినటువంటి అన్ని రంగాలు కూడా భారీ ఎత్తున పడిపోయింది. అలాగే జీడిపి ఈ 2020-21కి మిగతా ఇప్పుడు వేస్తున్న అంచనా ప్రకారం ఈ క్వార్టర్లీకే కాదు మొత్తం ఈ సంవత్సర కాలంలో 12% వరకు ఉండొచ్చు అన్నటువంటిది. ఇందులో 8%, 7% జీడిపి గ్రోత్ ఉండాల్సింది మైనస్లోకి వెళ్ళటం అంటే ఇవాళ 24% కాదు, గ్రోత్ రావాల్సిన 5%, 6% లేకుండా ఇది మైనస్లోకి వెళ్ళటం అంటే 24 + 5 and 6 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పెక్టెడ్గా రావాల్సిన గ్రోత్ రేటుతో పోల్చుకుంటే 30% వరకు తగ్గిపోయినట్టు అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఇది కరోనా అంటున్నారు, కోవిడ్ అంటున్నారు. కోవిడ్కి ముందు కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే ఎందుకని 8%, 7% ఎక్స్పెక్ట్ చేసి 3%కి 5%కి తగ్గిపోయినాయి. అంటే అప్పటికే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు వీళ్ళందరూ చెప్తుందండి శతాబ్ద కాలంలో ఉండేటువంటి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం అది భారతదేశానికి ప్రపంచానికి ఉంది కాదు, ప్రపంచంలో ఇతర దేశాలు త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటే మనం కోలుకునే అవకాశం ఆందోళన కలిగిస్తుంది. అది చూడాలి. అలాగే ఎందుకు ఇవాళ కోవిడ్ కాకముందు మన గ్రోత్ రేట్ ఎందుకని ఒకప్పుడు 8%, 9% దాకా వెళ్ళినటువంటి 3%కి, 4%కి, 5%కి ఎందుకు పరిమితం అయిపోయే పరిస్థితి వచ్చింది? కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకోవాలి. రెండవది ఇటువంటి టైంలో గవర్నమెంట్ నిజంగా ఎక్స్పెండిచర్ పెంచుంటే ఈ గ్రోత్ మిగతా పడిపోయిన వదిలేద్దాం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంతా కలుపుకుంటే ఈ క్వార్టర్కి 16% మాత్రమే పెరిగింది. అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి 8%, 10% పెరుగుదలతో పోలిస్తే పెద్ద పెరుగుదల లేదు. మిగతా దేశాలన్నీ ఏం చేసినాయి? యుఎస్ ఇందాక ప్రసాద్ గారు చెప్పిన యుఎస్తో సహా జీడిపిలో 10% ఖర్చు పెట్టారు. సుహాసిన్ గారు చెప్తున్నారు రాబోయే కాలంలో ఖర్చు పెడతామని. ఎప్పుడు క్రైసిస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా చేయడం కోసం ఇది కోవిడ్ కోసం పెట్టిన ప్యాకేజ్. ఇటువంటిది ఇవాళకి చూస్తే అందరూ చెప్పిందే, ఒకళ్ళేదో పార్టీలు పొలిటికల్ పార్టీలు కాదు, అంతా కలుపుకున్న జనం చేతిలోకి వచ్చేది 2 లక్షల కోట్లు కూడా ఉండదు. మిగతాదంతా బ్యాంకులో ఎప్పుడు ఇచ్చేటువంటి అప్పులను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుని 20 లక్షల కోట్లు ప్యాకేజ్ అని చెప్పారు. ఇది పార్టీలకు అతీతంగా ఆర్థిక నిపుణులతో సహా చాలామంది చెప్పింది. సుహాసిన్ గారు ఇందా చెప్పారు జనం కొనటం ఆపేశారు అని. కొనటం ఆపేసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. జనం దగ్గర డబ్బులు ఉంటేగా కొనటానికి, ఆదాయం ఉంటే కదా. మీకు 100కి 96%గా ఉన్న అనార్గనైజ్డ్ సెక్టార్ దగ్గర జీతాలు లేక డబ్బు లేకపోతే కొనుగోలు శక్తి పడిపోతే ఆ కొనుగోలు శక్తి పడిపోయిన దానికి ఈవెన్ బాగా ధనవంతమైన దేశం నుండి అమెరికాలోనే క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే భారతదేశంలో అందరూ చెప్పారు, ఆర్థిక నిపుణులుగా ఉన్నటువంటి చాలామంది చెప్పారు రోజుకి 250 రూపాయలు చొప్పున నెలకి 7,500 ఒక 6 నెలలు ఇవ్వండి. ఇదే మళ్ళీ ఈ కొనుగోలు శక్తే వాళ్ళు బతకడానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థని బతికించడానికి ఉపయోగపడిందని. మరి ఇంతవరకు ఆ పని చేయాల రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ. కమింగ్ టు జిఎస్టీ సార్, జిఎస్టీ అందుకే ఇది ఒక ముఖ్యమైన విషయం. రెండవ సంగతి జిఎస్టీ. జిఎస్టీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. కోవిడ్ యాక్ట్ ఆఫ్ గాడే. కోవిడ్ ఎలా వచ్చింది, ఏమొచ్చింది, ప్రపంచం అంతా చాలా
మనం మాట్లాడేది కదా, వైద్య నిపుణులు చాలా మంది WHOతో సహా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. నేను ప్రసాద్ గారు వీళ్ళు వాళ్ళ కారణాలంటే మనం దాంట్లో నిష్ణాతులం కాదు. WHO లాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఎలా పుట్టిందో వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఏదన్నా పని జరిగితే మోడీ గారి పుణ్యమా, ఏదైనా నష్టం జరిగితే యాక్ట్ ఆఫ్ గాడా? ఎందుకు ఇవాళ యాక్ట్ ఆఫ్ గాడ్ లోనే ప్రసాద్ గారు కూడా మెన్షన్ చేశారు. ప్రసాద్ ఇప్పుడు గారి గురించి కాదు కదా, అలాగే గవర్నమెంట్ చెప్పింది. జిఎస్టీ బకాయిలు అనేది కోవిడ్ టైంలోనే కాదుగా, లాస్ట్ ఇయర్ కూడా బకాయిలు ఉన్నాయి. అవి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మరి అది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు కదా. లాస్ట్ ఇయర్ జిఎస్టీ బకాయిలు చెల్లించకపోవడాన్ని మరి అది యాక్ట్ ఆఫ్ గాడ్ అనాలా లేదా యాక్ట్ ఆఫ్ సెంటర్ అనాలా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఇప్పుడు రెండు ఈవెన్ ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ ని యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి తప్పించుకుంటాం అనే దాన్ని అసలు ఇది ఒక రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ కింద ఎలా వస్తుంది అనేది నాలాంటి ఒక కామన్ మ్యాన్కి వచ్చేటువంటి డౌట్ ఇది. అప్పుడు జిఎస్టీ వస్తే ఆదాయం పడిపోతుందంటే మీకు ఆదాయం పడిపోదు. ప్రతి సంవత్సరం 14% అదనంగా మీకు జిఎస్టీ మీద బకాయిలకు మీకు చెల్లిస్తూనే అదనంగా ఇస్తాం, మీ నష్టాన్ని భర్తీ చేస్తామని పార్లమెంటు సాక్షిగా చట్టం చేసి దేశ ప్రజలందరికీ చెప్పిన దాన్ని ఇవాళ తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రసాద్ గారు చెప్పింది అదే, నేను చెప్తుంది అదే, ఎవరైనా చెప్తుంది అదే. అప్పు చేసే పని రాష్ట్రాలు చేయగలుగుతా, కేంద్రం చేయగలుగుతుందా? మీకు అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి ఉన్నటువంటి నిల్వలన్నింటినీ మీరు ట్రాన్స్ఫర్ వాళ్ళు చేయటమో మీరు చేయించుకోవటమో చేస్తున్నారు కదా. ఇటువంటి కష్టకాలంలో దేశాన్ని రాష్ట్రాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని రాష్ట్రాలు 6 అడిగారా 7 అడిగారా? బీజేపీ ముఖ్యమంత్రులు ఏమడుగుతారు? మనసులో ఉన్న అడగలేరు కదా. ఇవాళ 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేరళతో సహా మిగతా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యి వాళ్ళు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగారు, మీరే చెయ్యండి. ఇది ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. దేశ ప్రజలకి రాష్ట్రాలకి ఒక ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన దాన్ని కాదంటోంది. మాట్లాడకుండా మౌనంగా ఎవరుందంటే బీజేపీ వాళ్ళును మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ అడుగుతున్నారు. ఇది పార్టీల సమస్య కాదు, పార్టీల సమస్య కాదు. రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడం, ముఖ్యమంత్రిని ఆదుకోవటం కాదు, లేకపోతే ఆ పార్టీలను ఆదుకోవటం కాదు, రాష్ట్రాల ప్రజలను ఆదుకోవటం. ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉంటే ప్రధానమంత్రి గారు నిన్న మన్ కీ బాత్లో ఇవేమీ చెప్పలేదండి. జిఎస్టీ ఏంటి, ఇవాళ పడిపోతున్నటువంటి గ్రోత్ రేట్ సంగతి ఏమిటి, అన్ఎంప్లాయ్మెంట్ సంగతి ఏంటి, లేకపోతే ఇటువంటి టైంలో జేఈఈ కానీ నీట్ ఎగ్జామ్స్ ఎలా రాయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే 1 మిలియన్ డిస్లైక్స్ అన్లైక్స్ వచ్చినాయి. దీంట్లో ఆయన అన్నీ మాట్లాడారు. కుక్కలు, ఏ జాతి కుక్కలు ఉండాలి, పిల్లల బొమ్మలు, స్వదేశీ బొమ్మలు, ఏమైనా మంచి విషయాలే, అవన్నీ మాట్లాడదు. దాంట్లో అసలు మాట్లాడాల్సిన ప్రధానమంత్రి ఏ బొమ్మలతో ఆడుకోవాలి, ఏ బొమ్మలు తయారు చేయాలి తప్పు కాదు. బొమ్మలేను ఇక్కడ తయారు చేయాలంట. బొమ్మ విమానాలు, బొమ్మ ర్యాకెట్లు మన భారతదేశంలో తయారు చేసుకోవాలి. అసలు విమానాలు, అసలు యుద్ధ ఇవి మాత్రం ఫ్రాన్స్ నుండో ఇంకొకటి నుంచో కొనుక్కోవాలి. ఓకే సార్, ఎలా సార్? అందుకనే ఇది ఒక పార్టీల సమస్యగా చూడబాకండి. దేశంలో ఈ రోజున కష్టకాలంలో ఏ ప్రభుత్వం అయినా ఉండేవండి, ఆదుకోవాల్సిన బాధ్యత. కష్టంలో ఉన్నప్పుడే ప్రభుత్వం, వరద వస్తుంది, తుఫాను వస్తుంది, ఏం చేస్తారు? అయిపోతుందండి. వరద వస్తుంది, తుఫాను వస్తుంది, ప్రకృతి వైపరీత్యమే. ప్రకృతి వైపరీత్యంలో ఉన్న వాళ్ళని నా సంబంధం లేదని చేతులు దులుపుకుంటారా? వైపరీత్యంలో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ఆదుకోవాలి. మన చట్టాలు ఉన్నాయి. ఎప్పుడు మీకు యాక్ట్ కానివ్వండి, మిగతా అన్నీ కూడా చెప్తున్నావు అవే. కాబట్టి ప్రభుత్వం అటువంటి ఆదావనాలు చూపించుకుని ప్రభుత్వాలని, ప్రజల్ని, రాష్ట్రాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. రైట్, ఓకే. అంబటి రామకృష్ణ గారు, 1 జిఎస్టీ, 2 జీడిపి డిక్లైనింగ్ గ్రోత్ రేటు, 3rd పాయింట్ వచ్చేసరికి యాక్ట్ ఆఫ్ గాడ్, అలాగే నందిలెస్ 2 days బ్యాక్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ స్పీచ్. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇవాళ బీజేపీ పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే, మోడీ గారి యొక్క పిఆర్ ని, మోడీ గారి యొక్క ఇమేజ్ ని కాపాడడానికి భగవంతునైనా తిట్టండి కానీ మోడీ గారిని ఏమనొద్దు అనే స్థితికి వాళ్ళ బీజేపీ దిగజారింది అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పడం వల్ల మనకి క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంటే అంత ఇప్పుడు దేవదూతలం ప్రత్యక్షంగా ఒక ఆయనే దేవుడు అని చెప్పే పరిస్థితి నుంచి
ఇవాళ ఈ దేవదూతలు దేవుళ్ళు అందరూ కూడా చేతులెత్తేసి నిజమైన దేవుడి వైపు చూడండి, మా చేతుల్లో ఏం లేదు, అంతా అయిపోయింది అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఏంటంటే కరోనా కాలంలో ఏదో కరోనా వల్ల ఇప్పుడు జరిగినట్టుగా మాట్లాడుతున్న మాటలు, వాస్తవం కాదు, అది తప్పు. సరే, ఈ జీడిపి పడిపోవడం అనేది ఎప్పటి నుంచి మొదలైందంటే 2017 నుంచి ఆర్థిక సంవత్సరం నుంచి పడిపోవడం మొదలైంది. ఏది ఒకటేసారి అర్ధరాత్రి పూట డిమానిటైజేషన్ అని చెప్పి జనాల జోబుల్లో నుంచి మొత్తం దోచేసి వాళ్ళకున్న బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్ చేసుకునే దానికి ఏదైతే కుట్రపూరితమైన ఒక ప్రకటన డిమానిటైజేషన్ చేశారో, నోట్ల రద్దు చేశారో, అక్కడి నుంచి ఆ జీడిపి అనేది పడిపోతూ వచ్చింది. కావాలంటే మీరు అనాలిసిస్ చూసుకోవచ్చు. సరే, జనవరి మన 20 జనవరి నాటికి ఐఎంఎఫ్ చీఫ్ కూడా చెప్పడం జరిగింది, భారతదేశంలో రాబోయే ఆర్థిక సమస్య ప్రపంచం మీద పడబోతుందని చెప్పింది. తర్వాత పరిణామాలు వేరుగా ఉన్నాయి. సరే, ఆ స్థితికి మొన్న జనవరికే భారతదేశం వెళ్లిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే మొన్న మార్చి 17వ తారీఖున రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది సార్, కోవిడ్ తో పాటుగా, కోవిడే కాదు, ఇట్స్ ఏ పాండమిక్. సరే, అది అంటే ఇంకా ప్రపంచాన్ని చుట్టబోతుంది. కోవిడ్ తో పాటుగా భారతదేశం ఇండియా ఇస్ గోయింగ్ టు ఫేస్ మ్యాసివ్ సునామీ ఆన్ ఎకానమీ అని చెప్పారు. అని ఆ రోజు మొన్న మార్చి 17 నాడు రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు వెంటనే నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, మొత్తం మన చేతుల్లో ఉంది, మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాం, దాని గురించి ఆలోచించాల్సిన ప్రసక్తే లేదు, రాహుల్ గాంధీకి ఏం తెలుసు అని మాట్లాడిన నిర్మలా సీతారామన్ గారు ఇవాళ యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు ఎవరు విజన్ ఉన్న నాయకుడు, ఎవరు విజన్ తో చెప్పగలిగారు అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సార్, షింక్ అయిన ఎకానమీ కూడా చూసుకుంటే సుహాసిని గారు, కెన్ యూ రెస్పాండ్ ఆన్ దట్ కామెంట్? when few days back finance minister Nirmala Sitharaman said everything is under our control, anna daggar nunchi control is not in our hands, it's the act of God. The version changed in just few days time. Can you comment on that? ఒక విషయం అండి, జిఎస్టీ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, లాస్ట్ ఇయర్ ఇవని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. విమర్శ చేయడం సులువే, సిచ్యుయేషన్ ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం అన్నది మనం ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడుతూ, ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన విషయం. ఇక్కడ జస్ట్ విమర్శలు అప్పుడు ఇలా చేశారు ఇప్పుడు ఇలా చేశారు అని కాదు. హూ ఈజ్ ఏబుల్ టు ఫైట్ ద సిచ్యుయేషన్ అది, అండ్ హూ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ద సిచ్యుయేషన్ అన్నది ఇక్కడ మనం అందరం మాట్లాడుకోవాల్సిన విషయం. అది ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారని కాదు. దిస్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ వీఆర్ డిస్కసింగ్ దిస్ డిస్కషన్. అండ్ వన్ మోర్ థింగ్, జిఎస్టీ కలెక్షన్స్ లాస్ట్ ఇయర్ ఇదే జూన్లో 90% వరకు కలెక్ట్ అయిపోయినాయి. అండ్ ఇంకొకటి, ఇవాళ జిఎస్టీ ఇంకా ఫైలింగ్స్కి ఎక్స్టెండ్ అయింది పీరియడ్. ఫైలింగ్స్ కి ఇంకా ఎక్స్టెండ్ అయినప్పుడు స్టిల్ వి ఎక్స్పెక్ట్ మోర్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. మేడం మనం టాపిక్ డిబేట్ అవ్వద్దు. నేను ఓన్లీ దాని మీద ఒక రెస్పాన్సిబుల్ ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడిన మాటలో ఉన్న మాట వ్యత్యాసాన్ని మీద మాత్రమే మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను. ఇంకా కనుక మీరు ఫిగర్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే 10 years బ్యాక్ ఉన్నటువంటి నియర్లీ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ని టచ్ చేస్తున్నటువంటి ఇండియా టచ్ చేస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ నుంచి 2017లో డిమానిటైజేషన్ తర్వాత 5.2, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 4.2, ఇప్పుడు వచ్చేసరికి నెగిటివ్ గ్రోత్ రేట్లు కదా. కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లో వెళ్ళదలుచుకోలేదు మేడం. ఒక రెస్పాన్సిబుల్ ఫినాన్స్ మినిస్టర్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ డేస్ యాక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ దగ్గర నుంచి యాక్ట్ ఆఫ్ గాడ్ అనే ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ కి మీరు ఏమన్నా స్పందిస్తారా అని చెప్పేసి మాత్రం అడిగాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు మిమ్మల్ని మధ్యలో బ్రేక్ చేశాను. దాని మీద ఇంకొక లెట్ మీ ఆన్సర్ దాట్. నేను 3 పాయింట్స్ మీరు రైజ్ చేసినప్పుడు ఒకే పాయింట్ కి అవకాశం ఇవ్వడం కాదు, 3 పాయింట్స్ కి నేను ఆన్సర్ చెప్పాలి కదా. అండ్ ఇది 2007, ఇప్పుడు వారు అన్న దాని మీదే నేను ఆన్సర్ చెప్పాను. 2017 నుంచి స్టార్ట్ అయిందన్నారు. ఇది 2008లోనే 3.5%కి జీడిపి ఉంది. సో లెట్ us గో బ్యాక్. మళ్ళీ మీరు అన్నట్టే నేను స్టాటిస్టిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. లెట్ us నాట్ గో టు దట్ పాయింట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. సుహాసిని గారు, gradual decline is different from up and down. వచ్చినప్పుడు నేను gradual decline continuous decline is very very
I started the topic that this is a pandemic situation. Definitely we all need to agree that this is a panic situation అని నేను స్టార్ట్ చేశాను. That's why you got tremendous support from the public. That's why డెఫినెట్గా ఇవాళ కనుక కోవిడ్ ఉండకుండా ఉంటే the position would have been different. ఇవాళ ఈ కోవిడ్ పాండమిక్ రాకుండా ఉంటే డెఫినెట్లీ ద పొజిషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఓకే సో రైట్ అగ్రీ విత్ యు no last year 4.25 yes there is usage of act yes సుహాసిని గారు 2017 లో 5% ఉన్నది 2019-20 4.2% ఉన్నది. మీరు చెప్తున్న దాని ప్రకారం if this is not the covid time it would have been a different scenario అంటున్నారు. అంటే 4.2% కన్నా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో మరి లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కంపారిజన్ తో అర్థమవుతుంది. రైట్ ఐ మీన్ మనం ఇంకా తర్వాత మాట్లాడదాం మేడం. మనతో జాయిన్ అయ్యారు వైసీపీ. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫోన్ బ్యాంకింగ్ పాలసీ ఆఫ్ ద ఫార్మర్ గవర్నమెంట్. ఫోన్ బ్యాంకింగ్ పాలసీస్ ఉన్నాయి కదా, లక్షల కోట్లు ఫోన్ల మీద జస్ట్ విత్ ఏ ఫోన్ కాల్ దే గేవ్. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా టైం లాంగ్ స్టాండింగ్ సిచ్యుయేషన్. ఇట్స్ ఎ లాంగ్ స్టాండింగ్ reason. We have all reasons. Okay, Ramakrishna garu speaker respond avandi malla mee దగ్గరికి position definitely change అవ్వాలనే మనందరం ఆశిద్దాం. Let us think about sir నాకు మీరు చాలా తక్కువ టైం ఇచ్చారు. I agree that we need to definitely గా ఈ గవర్నమెంట్ ఓన్లీ ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఈ సిచ్యుయేషన్ నుంచి ఏ విధంగా బయటపడుతుంది, పడాలి, డెఫినెట్లీ పడాలి. దేర్ ఈస్ ఎవరికి వేరే రూల్స్ లేవు. ద రూలింగ్ పార్టీ హ్యాస్ టు టేక్ ఆల్ స్టెప్స్ to face responsibility the కూడా situation. తీసుకోవాలి. So we are seeing stage by stage. Responsibility గురించి ఒక డిస్కషన్ పరిస్థితిని బట్టి definitely decisions తీసుకుంటారు. Yes, with due respect I am agreeing with you. Yes, responsibility తీసుకోవాలి. మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారని దాని మీద డిస్కషన్ అంతా. అంబడి రామకృష్ణ గారు yes క్విక్ గా. సార్ క్విక్ గా కాదు, నాకు 1 minute టైం మళ్ళీ వెంటనే మీరు అక్కడ ఇట్ హ్యాపెన్స్ సార్. yes మీరు అన్న దాని మీదే నేను ఆవిడ కామెంట్ అడిగాను, వేరే డీటెయిల్స్ లో వెళ్తున్నా. అఫ్ కోర్స్ అప్పుడు ఏమవుతుందంటే ఫ్లో విల్ గో, ఆస్కర్ టు నోట్ ఇట్ డౌన్ అండ్ ఆన్సర్ లేటర్. ఓకే సార్ ఇప్పుడు మిగతా దేశాల్లో ఆర్థిక పరిస్థితి జీడిపి ష్రింక్ అయింది అన్నప్పుడు మిగతా దేశాలు 10% ఆఫ్ ద జీడిపి ఆల్మోస్ట్ అంటే తక్కువ ఖర్చు పెట్టింది 10%, అక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి దేశాలు. ఆ ఖర్చు పెట్టిన దేశాల్లో ష్రింక్ అయిన పర్సంటేజ్ తీసుకుందాం. భారతదేశంలో ఎంత ఖర్చు పెట్టారు? ఓన్లీ 1% ఆఫ్ ద జీడిపి. 1% ఆఫ్ ద జీడిపి ఖర్చు పెట్టిన భారతదేశంలో 24% తగ్గిపోయిన తర్వాత మనం వెళ్ళి 10% వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కూడా అవివేకమే. అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా సరాసరి 13 రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన అత్యల్ప రేటుకి క్రూడ్ ఆయిల్ దొరుకుతున్న పరిస్థితుల్లో బ్యారెల్ ధర ఇప్పుడు దానిపైన మళ్ళీ అదనంగా పెట్రోల్ డీజిల్ పైన సెస్సులేసి అది వసూలు చేసుకొని యాక్చువల్ గా వీళ్ళు వచ్చిన నాటి నుంచి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉంది. ఆ వసూలు చేసిన డబ్బంతా ఏమైందో తెలియదు, సెస్సుల మీద వచ్చిన డబ్బంతా ఏమైందో తెలియదు. తర్వాత బ్యాంకులకు ఫోన్ల మీద లోన్లు వచ్చినప్పుడు ఎన్పిఎల్ ఎవరి హయాంలో ఎక్కువైనాయి, ఎన్పిఎల్ నుంచి ఏ రకంగా కార్పొరేట్స్ కి ఏ రకంగా దోచిపెట్టారు, ఇవన్నీ కూడా డెఫినెట్ గా చర్చించుకోవాల్సిన అంశాలు. తర్వాత సార్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి కార్పొరేట్ కంపెనీస్ కి లాభం చేకూర్చినంత మాత్రంగా ఆ 10 కంపెనీలో 5 కంపెనీలో వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టిన 10 మంది బాగుపడ్డారు తప్ప దేశ ప్రజలకు బాగు చేసే విధంగా పెద్ద నోబెల్ లారెట్స్ ఎకనామిస్టులు అభిజిత్ బెనర్జీ తీసుకుంటారా లేకపోతే రఘురామ్ రాజన్ తీసుకుంటారా, ఎనీ ఎకనామిక్ పర్సన్, బిగ్ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పారు మనం అడ్రస్ చేయాల్సింది డిమాండ్ సైడ్ సప్లై సైడ్ కాదు, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ న్యాయ అనే ఒక స్కీమ్ చెప్పింది. ఆ స్కీమ్ కూడా కనీసం మీరు మొత్తంగా అమలు చేయలేకపోయినా నెలకి 7,500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు ఇవ్వండి, తర్వాత మీకు ఇష్టం అయితే ఖర్చు పెడతాం, తర్వాత లేదా ఖర్చు పెడతాం. ఇవాళ ఛత్తీస్గఢ్ వెళ్ళండి, మేము న్యాయ స్కీమ్ అమలు చేస్తున్నాం, అందుకని దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఏది పర్చేస్ కెపాసిటీ అక్కడ ఛత్తీస్గఢ్ లో పెరగడానికి కారణమైంది. సో మేము ఉదాహరణలతో సహా
దేశానికి ఏం కావాలి, దేశం ఏం జరగబోతోందని ప్రతి ఒక్కటి ముందు చూపుతో మాట్లాడుతున్న పరిస్థితుల్లో వ్యక్తిగతంగా పర్సనల్ గా వ్యక్తిని దాడి చేయడం, లేకపోతే విషయాన్ని డైవర్ట్ చేయడం, ఈ రకమైన ఒక దుర్మార్గమైన క్రీడతో దేశాన్ని తప్పుదోవ పట్టించారు. దేశ ఆర్థిక రంగాన్ని పూర్తిగా పతనం చేసే స్థితికి తీసుకెళ్లారు. ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లాక్డౌన్ అది టోటల్లీ అన్ప్లాన్డ్ లాక్డౌన్. అంత అన్ప్లాన్డ్ లాక్డౌన్ జనాలు మొత్తం సార్ ఇప్పుడు ఫుడ్ సప్లైస్, నిర్భర్ భారత్ ఏదేదో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు నేను సప్లై చేయలేకపోయాను అని. సో మొన్న మైగ్రెంట్ లేబరర్స్ లో కేవలం 8 కోట్ల మంది మైగ్రెంట్ లేబరర్స్ అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత వాళ్ళలో 25 లక్షల మందికి మేము ఫుడ్ ఇవ్వగలిగామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సివిల్ అండ్ సప్లైస్ మినిస్టర్ మాట్లాడగలుగుతున్నాడు. సో కేవలం మీడియా సెంట్రల్ లో ఉన్న వాళ్ళ మీడియాని మేనేజ్ చేసుకొని వాళ్ళ పెరట్లో నెమళ్ళలాగా కొన్ని మీడియా ఛానల్ నాట్యం ఆడుతుంటే అది ప్రజల్లోకి చొప్పించి ఏదో ఒక దీన్ని చేసుకుంటున్నారు తప్ప, ఈ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజలకు లాభం చేకూరే పరిస్థితి. సార్ ఇవాళ ఉద్యోగ కల్పన ఎన్నెన్నో మాటలు చెప్పొచ్చారు. నిరుద్యోగం లాస్ ఇన్ ఎంఎస్ఎంఈస్, డ్యూ టు లాస్ ఇన్ ఎంఎస్ఎంఈస్, ఉద్యోగ సరాసరి జీతం పొందుతున్న సాలరీడ్ ఎంప్లాయీస్ 1 కోటి మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఈ రకంగా ప్రతి సెక్టార్ లో నష్టం అభివృద్ధికి శరాఘాతంగా మారిన తర్వాత ఇంకా కూడా దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేద్దామంటే ఇట్స్ ప్యూర్లీ బ్లఫింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనకి వైసీపీ నుంచి కమ్మెల శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సారీ సార్, కొద్దిగా లేట్ అయింది, ప్యానల్ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సార్ స్ట్రైట్ క్వశ్చన్, ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు డైరెక్ట్గా సెంటర్కి లెటర్ రాయడం జరిగింది. జిఎస్టీ విషయంలో కేంద్రం ఇచ్చినటువంటి 2 ఆప్షన్స్ కూడా అన్ఫేర్, ఇట్స్ అగైన్స్ట్ ద యాక్ట్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిన జిఎస్టీ చట్టం ఉందో ఆ చట్టాన్ని కేంద్రమే ఉల్లంఘిస్తోంది అని చెప్పేసి రకరకాల కోట్ చేసి ఇట్స్ అగైన్స్ట్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, అలాగే రకరకాల ఒకవేళ ఈ జిఎస్టీని మేము ఎందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేశాము, రాష్ట్రాలన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎకనామిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని యాక్సెప్ట్ చేశాము, ఇప్పుడు ఏమన్నా కొంత నష్టం జరిగినా కూడా అని చెప్పేసి ఆ యాక్ట్లో పొందుపరిచినవన్నీ కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి ఆయన లెటర్ రాయడం జరిగింది. వైసీపీ నుంచి ఇప్పటి వరకైతే ఏమి రియాక్షన్ పబ్లిక్ డొమైన్లో అయితే కనపడలేదు. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ఇట్? గమనించండి, కరోనా చాచి కరానితం చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరణప్రదంగా మోగిస్తున్న ఇప్పుడు అసలు ఆర్థిక పతనం అనేది ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో జరిగింది. ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ఆల్మోస్ట్ అన్ని దేశాలు అదే సమస్యను ఎదుర్కొన్నప్పటికీ కూడా భారతదేశంలో దాన్ని ఎదుర్కొన్న విధానం అనేది అంత కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెప్పడం కష్టంగానే ఉంది. ఎందుకంటే మొట్టమొదట కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ చాలా తక్కువగా ఉందని మొత్తం ఆల్మోస్ట్ అన్ని వర్గాల వారు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత దానికి పర్యవసానంగా ఆర్భాటంగా మేము ఇచ్చామని 10% అంతకంటే ఇచ్చామని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. కానీ వారు ఇచ్చినటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయంటే ఓన్లీ కొద్దిగా మానిటరింగ్ కానీ, లోన్ ఇన్స్టాల్మెంట్ కొద్దిగా డిలే చేయడం కానీ, లేక అక్కడక్కడ సబ్సిడీస్ కానీ, ఎంఎస్ఎంఈలే కొంతవరకు ఇచ్చే వాటిల్లో చాలా రాయితీలు ప్రకటించి దాన్ని డెడ్ లైన్స్ పెంచి దానిలో ఉన్న లిమిట్స్ పెంచి చేయడం చేశారు తప్పితే సామాన్య మానవుడికి పెద్దగా లాభం జరిగినట్టుగా ఎక్కడ కనబడలేదు. ఆ ఉన్న ప్యాకేజీ రోజువారీగా కొంత డిక్లేర్ చేసి వారం రోజులు అయ్యేటప్పటికీ మనకి ఏమొచ్చిందనేది ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. తప్పితే నిజంగా ఒక సామాన్య మానవుడికి ఎవరికైతే లాభం జరగాలో, ఎవరికైతే ఆ డబ్బు చేరాలో వాళ్ళకి జరగలేదేమో అనే ఒక అనుమానం అయితే ఉంది. అనేక వేల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చారు, 6,000 కోట్లు 7,000 కోట్లు ప్రతి రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ కూడా మన దేశంలో జరిగినటువంటి ఆర్థిక సహాయం అయితే ఉందో కేంద్ర ప్రభుత్వం అది ఆశించిన స్థాయిలో లేదు అనేది నిర్వివాదం. ఆల్మోస్ట్ ఆర్థిక రంగ నిపుణులే కాదని సామాన్య మానవుడు కూడా అర్థమవుతుంది. ఒక సామాన్య మానవుడి యొక్క పర్చేసింగ్ కెపాసిటీ అతని చేతిలో డబ్బు లేనంత వరకు కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. మేమేదో బ్యాంకుల్లో మీకు ఇచ్చామో లోన్స్ ఈజీగా దొరుకుతాయి, వాడికి ఇంట్రెస్ట్ కట్టకపోయినా పర్లేదు, కొంత మేము కడతాం, కొంత మీరు కట్టండి, ఇవన్నీ వినడానికి ఏదో ఖచ్చితంగా చర్యలాగా ఉన్నాయి తప్పితే నిజమైన సమస్యను ఎదుర్కొనే సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి ఆ ధైర్యం కానీ అటువంటి విధానాలు కానీ అక్కడ కనబడలేదు. అయితే ఇప్పుడు చూసినట్లయితే జీడీపీ మన దేశంలో 4.2% లాస్ట్ పెట్టి ఈసారి ప్రొజెక్షన్ ప్రకారం 5.8% రీచ్ అయ్యేదని అవకాశం ఉందని చెప్పారు. ఇదే కరోనాను ఎదుర్కొన్నటువంటి అనేక డెవలప్ కంట్రీస్ లోపల ఎంత ఇచ్చారు జీడీపీలో అంటే వాళ్ళు డైరెక్ట్ గా జర్మనీ గవర్నమెంట్ ఇచ్చింది, అమెరికా అయితే 20% ఇచ్చింది, స్పెయిన్ 12% ఇచ్చింది. ఏ దేశం కూడా మొట్టమొదటి పిలిచిన ప్యాకేజీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే ప్రజలను ఆదుకోవాలనే ఒక కృష్ణగా కనబడ్డది. అలాంటిది లేదేమో, అందువల్ల కూడా మన ప్రజలు కోలుకోలేకపోయారు.
ఎక్కడ ఎవరికి ఏం చెప్పినా సరే శ్రీధర్ గారు సూటి ప్రశ్న మిమ్మల్ని, జిఎస్టీ విషయంలో ఏపీ రెస్పాన్స్ ఏంటి, ఏపీ రియాక్షన్ ఏంటి? అంటే నేను పార్టీ పరంగా మాట్లాడేటువంటి హక్కులు కానీ అటువంటి వెసులుబాటు నాకు లేదండి. అయినప్పటికీ కూడా అంటే జనరల్ గా ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఏ పనులు పెంచకుండా ఉండాలి, ఎక్కడ సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, లేదంటే వాళ్ళు కాంటెంట్ డైరెక్ట్ చేరవేసే విధానాలు ఉండాలి తప్పితే ఎక్కడైనా సరే వాళ్ళకే ఇబ్బంది కలిగే విషయం పెడితే ఎవరు సమర్థించలేరు. ఎందుకంటే మీరు కేసీఆర్ గారు లెటర్ రాశారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, తప్పకుండా ఎలా అవుతారు అనేది వేచి చూస్తే తెలుస్తుంది తప్పితే దాని గురించి క్లియర్ గా మనం చెప్పలేకపోయినా సరే ఎవరికైనా సరే దేశంలో ఎవరికి సంతోషం ఉండాలంటే అట్టడు వర్గాలు సంతోషం ఉండాలి, సామాన్యమైన సంతోషం ఉండాలి. కార్పొరేట్ వర్గాలకు ఏం చేస్తున్నారని చెప్పడం అక్కర్లేదు, ఎందుకంటే అది ప్రభుత్వం వారికి సర్వీసం ఉండొచ్చు, వాళ్ళకి చేస్తుంటారు. కానీ ఒక కామన్ మ్యాన్ ఎవరికైతే ప్రభుత్వం వారి చేతిలో కనుక వారి లబ్ధి చేస్తున్నప్పుడు మాత్రమే మీరు చేస్తున్న ఏ ప్రణాళికైనా ఏ పథకమైనా అది కానీ అంతవరకు ప్రజలు మాత్రం ఎదురు చూస్తూనే ఉంటారు, అదులు దాస్తూనే ఉంటారు. మీరు చేస్తున్న అనేక ఆర్థిక విధానాల వల్ల సామాన్య మానవులకు నిజంగా ఎంతైతే కావాలో ఎంతైతే లాభం చేకూరాలో జరగలేదని చెప్పడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది నిలువన అంశం, అందరూ ఒప్పుకునే విషయమే. కానీ ఎందుకు చేయలేదు, ఇంకెప్పుడు చేస్తారేమో అనే ఒక ఆశ మాత్రం ప్రజల మనసులో ఉంది. అది కేంద్రం చేస్తుందని అనుకుంటున్నాను. వారి విధానాలు ఏవైతే ఉన్నాయో సామాన్య నడ్డి విరవకుండా ఉండాలి. కరోనాని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తను కూడా కొంత భారాన్ని మోపడం అనేది అంత సమంజసం కాదేమో నా అభిప్రాయం. ఈవెన్ టీడీపీ నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ రాలేదు. ఇప్పుడు ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎవరి పార్టీలో ఉన్న ఎవరు అధికారంలో ఉన్నారనేది అప్రస్తుతం. ఓకే, ఒకసారి కనుక మీరు అధికారంలో ఉన్నప్పుడే గత ప్రభుత్వం హయాంలోనే జిఎస్టీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో అందరికన్నా ముందు సై అని చెప్పేసి సంతకాలు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. దాంట్లో ఇదేం లేదు, సరే ఫైన్, దాదాపుగా అందరూ ఒప్పుకున్నట్టు. కానీ ఈరోజు అదే జిఎస్టీ విషయంలో వెనక్కి అడుగు వేస్తున్నటువంటి కేంద్రాన్ని నిలదీసేటప్పుడు పార్టీలకు అతీతంగా ఎందుకని మీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ని, పొలిటికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇప్పటివరకైతే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చినట్టుగా నాకైతే కనపడలేదు. అలాగే జిఎస్టీ విషయం అవ్వచ్చు, మెయిన్ అది మన కన్సర్న్ కాబట్టి డైరెక్ట్గా మన మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి రాష్ట్రాల ఇన్కమ్ మీద. అలాగే ఓవరాల్గా జీడిపి ముందు జిఎస్టీ మీద స్పందించడం. అంటే ఓవరాల్గా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. జిఎస్టీ గురించి గతంలో కూడా మా నాయకులు ఏమన్నారంటే ఆ రోజు ఏదైతే దేశం యొక్క ఆర్థిక భద్రతకు అదేవిధంగా పురోగభివృద్ధికి బాగుండిద్దనే ఉద్దేశంతో ఆ రోజు జిఎస్టీకి మీరు అన్నట్టు సై అంటం జరిగింది. ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం కోసం మేము చేసింది ఆ రోజు. అదేవిధంగా ఈ జిఎస్టీ విషయంలో కూడా ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళేమో ప్రత్యేక హోదా అడగలేకపోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏమన్నా విధానాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే కూడా భయపడుతున్నారు. అంటే ఈ కేవలం ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైసీపీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్రాన్ని చూసి భయపడుతున్నారు. ఈరోజు జిఎస్టీ విషయంలో చూస్తున్నామండి మనం. వాస్తవంగా మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి పక్కన కేసీఆర్ గారు పోరాడుతున్నారు. ఏదైతే ఆయా రాష్ట్రాలకు 14% ఎక్కువ అయిద్దో అప్పుడు ఏదైతే లోటు బడ్జెట్లో ఇటువంటి విషయాలు జరిగినప్పుడు కేంద్రం సహాయం చేయాలని చట్టం పొందుపరిచిపడి ఉంది. కానీ ఈరోజు వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎందుకు కేంద్రాన్ని నిలదీయట్లేదు అంటే వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారనేది అర్థమవుతుంది అందరికీ. ఇంకా జీడిపి గురించి వద్దామండి. మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే అండి 24 భయపడుతున్నారా అని చెప్పేసి. మరి మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నారు? మరి మీరు ఎందుకని వాయిస్ రైజ్ చేయట్లేదు? ప్రతిపక్ష పార్టీగా కాదు ఒకసారి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో కోత విధించినప్పుడు లేదంటే గనక ఒక అన్ఫెయిర్ మీన్స్ తో 2 ఆప్షన్స్ ఇస్తున్నాయని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నప్పుడు లేకపోతే వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడు మరి అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? సరే వాళ్ళు భయపడుతున్నారో లేదో వాళ్ళు చెప్తారు, మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నారు? మరి అంటే మీకున్నటువంటి పొలిటికల్ ఇంక్లినేషన్తో వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీకి వచ్చేసరికి మీరు ఇక్కడ ఏదైనా కానీ డిఫరెన్సెస్ రైజ్ చేస్తారు తప్ప కేంద్రం విషయానికి వచ్చేసరికి రైజ్ చేసేటటువంటి వాయిస్ మాత్రం ఉండదన్నమాట అనేది ప్రజలు కనపడుతుంది. ఈవెన్ ఏదైతే పార్లమెంట్ సాక్షిగా ఈ చట్టాన్ని చేసినటువంటిది అదే పార్లమెంట్ సాక్షిగానే అనేకమైన హామీలు ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఆ హామీలు నెరవేర్చినప్పుడు కూడా
మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. అలాగే వైసీపీ అంతే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేట్ చేసినటువంటి వాయిస్ వాళ్ళు ఇప్పుడు రేట్ చేయట్లేదు. అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవ్వచ్చు, విభజన హామీలు అవ్వచ్చు, ఆర్థిక ప్యాకేజీలు అవ్వచ్చు. అలాగే మీదైనంతే, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆ వాయిస్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందా? ఆస్పిరేషన్స్ ఇక్కడ ఇందాకడ మన కాంగ్రెస్ మిత్రులు కూడా రేట్ చేశారు. ఇక్కడ హామీలు కానీ ఇవన్నీ ఆర్థికపరమైన వెసులుబాట్లు కానీ ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి, ఇవన్నీ ప్రజలకు పరమైనటువంటి ఆస్తులు. ఇవన్నీ ఆ యాంగిల్ ఎందుకని పొలిటికల్ పార్టీస్ ఆలోచించవు, అసలు అన్నీ మర్చిపోతున్నాయి. ఏదో మీకేదో పార్టీలకు ఏదో హామీలు ఇచ్చినట్టుగాను, లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ను బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చూసే ప్రజలు విసిగిపోయి చివరికి ఇప్పుడే వాస్తవాలను తెలుసుకోగలుగుతున్నారు. అందుకనేనేమో మరి మొన్న ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారి స్పీచ్లు కానీ డిస్లైక్లు ఎందుకు మరి? ఒకటండి, ఇక్కడ మీరు గమనించాలి, గతంలో కూడా మీరు ప్రతిపక్షం డెఫినెట్లీ ప్రతిపక్ష పాత్ర మేము ముఖ్యంగా పోషిస్తున్నాము. గతంలో కూడా మీరు తెలుసుకొని ఉండొచ్చండి, ఏదైతే రాష్ట్రంలో విభజన హామీలు అమలు చేయనప్పుడు కూడా మేము కేంద్రాన్ని నిలదీసాం. ఆ రోజు కేంద్రంలోకి వెళ్ళామండి, కేంద్రం దగ్గర మేము ఎన్నో పోరాటాలు చేసాం. అప్పుడు కూడా మాకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో, అమరావతి విషయంలో కావచ్చు, అదేవిధంగా పోలవరం విషయంలో కావచ్చు. కేంద్రాన్ని ఆ రోజు గట్టిగా నిలదీసినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా జిఎస్టీ విషయంలో కూడా మేము చెబుతున్నాం సార్. ఎప్పుడు నిలదీశారు? ఏమండి, 2018 తర్వాత కేంద్రం మాకు స్పష్టమైనటువంటి నిధులు ఇచ్చినప్పుడు మేము ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో మేము ఆత్మ పోరాట దీక్షలు చేశాం. మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పాం. ఎలక్షన్స్ ఇంకొక సంవత్సరం అని కాదు సార్, ఇక్కడ గమనించాలి ఒకటి, అప్పుడు దాకా మేము సఖ్యతతో ఉండాం. మేము వాస్తవం ఒకటండి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇక్కడ. మేము కేంద్రంతో తన్నులాటకెళ్ళి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయదలుచుకోవాలా. మేమేంది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజు ముందరికెళ్ళాం. అదేవిధంగా ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించట్లేదో ఆ రోజు ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము కూడా ఆ రోజు ధర్మ పోరాట దీక్షల్లోకి వెళ్ళాం. కేంద్రాన్ని గట్టిగా నిలదీశాం. కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి హామీలు ఇమ్మని అడిగాం. మీరు అందరూ చూశారు కదా, ప్రింట్ మీడియా అందరూ కూడా చూశారు సార్. తర్వాత ఇంకోటి, జిఎస్టీ విషయంలో కానీ ఏ విషయాల్లో కూడా మేము ఎప్పుడు దగ్గర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాల కోసం మేము నిలదీశాము. ఇది వాస్తవం. అదేవిధంగా వాళ్ళు కేంద్రం వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇరుకుని పెడతా వచ్చారు. మీ అందరికీ మీడియా వాళ్ళకి తెలుసు అది. ఆ రోజు గగ్గోలు ఎక్కువసింది మీడియా కూడా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని. అదేవిధంగా కేంద్రానికి అన్యాయం జరుగుతుందని పోరాటం 2015 నుంచి అంటోంది. లేదండి, మీరు అప్పుడు మీకున్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ తో ఒకరి మంత్రివర్గంలో ఒకళ్ళు ఉండి కాబట్టి వాటికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తూ వచ్చారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు అప్పుడు గుర్తొచ్చింది సార్. ఒకటి, విభజన హామీలోని చట్టాలను అమలు చేయాలని చెప్పి మేము మొట్టమొదటి నుంచి కూడా పోరాడాం. ఇందుట్లో ఎక్కడ రాజీ పడలేదు. అదేవిధంగా ఈరోజు ఇంకోటండి, మీరు జిఎస్టీ విషయం, జీడిపి విషయం చూసుకుందాం సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు దాకా కూడా ఎప్పుడు జీడిపి ఎంత పర్సెంటేజ్ నష్టపోయింది ఇప్పుడు లేదు. ఇప్పుడు -24%. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో కొంత తగ్గింది. తర్వాత 1979, 80లో -5.5% జీడిపి గ్రోత్ తగ్గింది. ఇప్పుడు చూస్తా ఉంటే సార్, లేదు లాక్డౌన్ 2 నెలలు అండి. అంటే ఇంత ముందు ఎన్డీఏ ప్రభుత్వంలో డబుల్ డిజిట్కి వెళ్ళింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళలేకపోతుంది? ఇంత ముందర ప్రభుత్వంలో డబుల్ డిజిట్కి వెళ్ళిందండి. అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు అదేవిధంగా మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ప్రభుత్వం రావడానికి చూస్తున్నారు కానీ ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఈరోజు పేదవాడికి ఏమి ఇచ్చిందని కేంద్రం? పేదవాడు అసలు ఆహారం కోసం కష్టపడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. అభివృద్ధి చెందాం అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చెందాం? ఇందాక సార్ చెప్పుకొచ్చారు ఏదో వాషింగ్ మిషన్లు కానీ ఇంకో విషయం ఇంకోటి. అంటే ఇక్కడ గమనించాలండి, ఉద్యోగాలు పోయినాయి. పేదవాడికి ఏది అసలు పనిచేసే అవకాశమే లేదు ఇక్కడ. అయినా కానీ ఈరోజు పేదవాడు ఖర్చు పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా మధ్యతరగతి మనుషులు ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇక్కడ జీడిపి ఏ విధంగా పెరిగింది? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే కన్స్ట్రక్షన్ విషయంలో కానీ పూర్తిగా దెబ్బతిన్నాం సార్, కుదేలైపోయింది. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి, వ్యవసాయం మీద 3.4% సార్. వ్యవసాయం మీద 3.4% ఒకటే ఉంది. నాకు అసలు టైం వేయలేదు సార్, నాకు అవకాశం ఏంటి సార్? నేను కూడా డిస్కషన్ చేయాలి సార్. వ్యవసాయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈ రోజు గమనించాలి. 3.4% అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఒక్క వ్యవసాయ రంగం ఒకటే 3.4% ముందంజలో ఉంది. నేను చెప్పేది ఒకటి సార్, ఇక్కడ డిమానిస్ట్రేషన్ జరిగిన తర్వాత వాస్తవంగా కార్పొరేట్ సంస్థలకే ఇక్కడ లబ్ధి చేకూరింది. అందువల్ల ఈ రోజు జీడిపి దానికి నేను చెబుతానండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా సార్. ఆ రోజు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఆ రోజు డిమానిస్ట్రేషన్ ఇచ్చాం. అంతేగాని కేంద్రం కొన్ని రాష్ట్రాలకేమో న్యాయం చేస్తుంది, కొన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది సార్. ఇక్కడ మేము ఒకటండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం
మేము ఎప్పుడు కూడా కేంద్రాన్ని నిలదీస్తాం. మాకు ఇక్కడ రాజకీయాలు కాదు సార్, మాకు కావాల్సింది ప్రయోజనాలు. మరి GST మీద ఇప్పటి వరకు మీరు ఏం GST మీద నిలదీయలేకపోయారు? 3 రోజులు అయింది. మేము కూడా సార్ ఒకటండి, ఇప్పుడు నడుస్తుంది ఈ వ్యవహారం. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండగాని తమిళ మా యొక్క- అడిగితేనేమో మా యొక్క పాత్రని లేదు సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఏదైనా ప్రయోజనాల చేస్తాం. కోసం అనుకున్నప్పుడు ఆఖరికి ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏఐడిఎంఏకి కూడా నిలదీస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉండి కనీసం ప్రజల యొక్క వాయిస్ ని రైజ్ చేయడానికి కూడా Definitely అండి. భయపడుతున్నటువంటి ఈ రోజు అన్ని విషయాల్లో కేంద్రం పార్టీలు ఉన్నటువంటి నిలదీస్తున్నాం. ఈ రోజు బీజేపీ రాష్ట్రంలో అన్ని విషయాల్లో నిలదీస్తున్నాం సార్. ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటంటే లేదండి, ప్రతిపక్ష పాత్ర మేము నిర్వహిస్తున్నాం. మీరు గమనించాలి, ఇక్కడ మేము ప్రతి విషయంలో కూడా ఎక్కడ? సార్ ప్రతి ఎక్కడ మీ రాష్ట్ర వాయిస్? ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు 23 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజు వాళ్ళ యొక్క సలోభాల కోసం ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, అక్కడ మోడీ గారి దగ్గరికి నమస్కారం చేస్తున్నారు సార్. మీరు ఆరోపణలు అదే విధంగా ప్రత్యారోపణలు ఆరోపించడం చేసుకోండి. కాదు, ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదైనా కానీ మీరు ఇక్కడ నిలదీయాల్సింది ఎవరిని? సార్ మీరు ఇక్కడ నిలదీయాల్సింది ఎవరిని? మేము కేంద్రాన్ని నిలదీయాలి. మేము కూడా రాష్ట్రాన్ని చేస్తున్నారా? డెఫినెట్లీ అండి, ఓకే. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏదైనా చేస్తాం, ఈ రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ అడ్డం పెట్టి బీజేపీ వాళ్ళు ఏదో చెప్పుకొస్తున్నారు. ఈ 2 నెలలండి పాండమిక్ విషయం. వాస్తవంగా ఇంతకుముందు జీడీపీ రేట్ ఏమైందండి? 4.2%. నేను అడుగుతుంది ఏంటంటే, మా ప్రతిపక్ష హోదాని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా ఎందుకు ప్రశ్నించలేదు కేంద్రాన్ని? అంటే ఇలా కేసుల వల్ల లేకపోతే ఏంది? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు ఢిల్లీలో. మేము అడుగుతుంది అది. మేము ఇంతకుముందు కూడా కేంద్రం మీద పోరాడాం. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో మేము ఇప్పుడు రాజీపడలా. మేము రాజీపడి ఉంటే ఈ రోజు పోలవరం అయ్యేది కాదు సార్. గమనించాలి, అమరావతి కోసం కూడా ఇప్పుడు కూడా అవ్వలేదు సార్ 75% అవ్వగలిగిందండి. అప్పుడు మేము అమరావతి విషయంలో కూడా సార్ కేంద్ర సహాయ సహకారాలు అందించి చేస్తే ఈ రోజు అమరావతి బ్రహ్మాండంగా అయ్యేది. అన్ని విషయాల్లో మేము ఎక్కడ రాజీ పడతలా. ప్రజలకి చేరువవ్వాలని చూస్తున్నామండి. ఏదేమైనా మీ రాజకీయాలు వేరే, ఇక్కడ ఇది దేశ అవే కనబడుతున్నాయి. లేదంటే గనక ఈ పార్టీకి ఏంటి GST వ్యవహారంలో అవ్వచ్చు, లేదంటే గనక మిగిలినటువంటి ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీల విషయంలో అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా, పార్టీ ప్రయోజనాలకు అతీతంగా ఎవరు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఒకటే సార్ తెలుగుదేశం పార్టీ ఒకటేనండి. ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండే పార్టీ. ప్రతి విషయంలో కూడా మేము ముందుకెళ్తానే ఉన్నాం సార్. కేంద్రం కావచ్చు, ఎవరైతే మాట్లాడండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. రైట్ సార్, చెప్పండి సార్ ప్రసాద్ గారు. సార్ ఒకటే ఉద్దేశం చెప్పదలుచుకున్న మాట ఒకటేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీ పెద్దదా ఆ పార్టీ పెద్దదా అని కీచులాట గొడవ తప్పితే మేము సాధించాల్సిందని చెప్పట్లేదు. రాబోయే పరిస్థితి ఎలా ఉండబోతుందని అంచనా చెప్పరు. ఎలా జరిగితే మంచి జరుగుతుందో చెప్పరు. బీజేపీ జడగొట్టింది, టీడీపీ జడగొట్టింది, వైసీపీ జడగొట్టింది అని తప్పితే ఈ రాబోయే రోజుల్లో ఉండే పరిస్థితి మంచిగా ఉంటుందా లేదా అంటే కనీసం ప్రేక్షకులకి రాబోయే ఫ్యూచర్ మీద ఆశ ఏర్పడుతుంది. అలా లేదు, బాగుండదు అని తెలిస్తే ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనలో మనం కిచ్చుకులాడి, మన పార్టీలో ఉన్న వాళ్ళని కిచ్చుకులాడితే ఎవరికి లాభం జరగదు. నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్, ఎప్పుడు కూడా రండి, నేను క్యాపిటలిస్ట్ కి సపోర్ట్ కాదు, అట్లానే పాపులర్ చేసేటువంటి ఫ్రీ మెషర్స్ కి సపోర్ట్ కాదు. కానీ ఎప్పుడూ కూడా మీరు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సెంచరీల నుంచి చూసినా కూడా ఎకనామిక్ యాక్టివిటీకి బారోమీటర్ ఏది అని చెప్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఉంటుంది. మీరు స్పెక్యులేషన్ మీరు అందులో ఉంటారా అంటారేమని ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు. ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ అనేది పక్కన పెడితే లాంగ్ టర్మ్ లో బారోమీటర్ అంటే స్టాక్ మార్కెట్ లో ఉంటుంది. గడిచిన 2 నెలలుగా మీరందరూ ఎంత కీచులాడుతున్నా, ఎంత రకాల గొడవలు పడుతున్నా కానీ స్టాక్ మార్కెట్ లో అప్రతిహతంగా రేట్లన్నీ కూడా పెరిగిపోతా వచ్చినాయి. అంటే కారణం ఏంటంటే మీరు చెప్తున్న అంచనాలకి, మీరు చెప్తున్న మాటలకి భిన్నంగా మెజారిటీ ప్రజల యొక్క అంచనాలు రాబోయే రోజులు ఇప్పటికన్నా ఖచ్చితంగా బాగుంటాయని భావిస్తున్నారు. దానికి 2 కారణాలు చెప్తాను. ఒకటి, త్వరలో వ్యాక్సిన్ రాబోతుంది కాబట్టి ఈ భయంలో నుంచి బయటకు వస్తే ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకుంటుంది అనేది ఒక కారణం. రెండవది, ఎప్పుడైనా క్రైసిస్ లోనే బెస్ట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఎవరికైనా ప్రొడ్యూస్ చేస్తారు. ఆ రకంగా మనం ఆలోచించినప్పుడు ఇంత క్రైసిస్ లోకి వెళ్ళి సగటుగా ఉన్న భారతీయుడి యొక్క సంపాదన తక్కువ కాబట్టి వాళ్ళ జీవితాలు ఎక్కువ శాతం చిన్నాభిన్నమైన ఈ పరిస్థితుల్లో అవకాశం వస్తే వదులుకునే పని పొరపాటును కూడా ఎవరూ చేయరని గ్రహించారు. కాబట్టి ఉదాహరణగా చెప్పాలి అంటే కలకటాలో పెట్టినటువంటి కోల్కతా వెస్ట్ బెంగాల్లో పెట్టిన నానో ఫ్యాక్టరీని అడ్డం పెడితే ఒక పొలిటికల్ పార్టీ, గుజరాత్ లో వెళ్ళిపోయిన తర్వాత 18 నెలల్లో భూమి పూజ చేసిన తర్వాత కారు బయటకు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మన భారతదేశంలో కూడా మనం తలుచుకుంటే 18 నెలల్లో ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేయడం కాదు, ఫ్యాక్టరీ పెట్టడం కాదు, కారు కూడా ప్రొడ్యూస్ చేయగలమని మేము ఇవాళ రోజున ప్రపంచం మొత్తం చైనా మీద ముక్త కంఠంతో అరుస్తోంది. కాబట్టి అక్కడ నుంచి ఫ్యాక్టరీలు బయటకు వస్తే జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ అన్ని కంట్రీలు కూడా ఇన్సెంటివ్లు రెడీగా ఉన్న ఈ కాలంలో మనం అందరం పోట్లాడాల్సింది, కలిసి చేయవలసింది. ఆ కంపెనీలు ఎలా అయినా సరే మన రాష్ట్రాల్లోకి అట్రాక్ట్ చేసి మన దేశంలో కనుక వచ్చినట్లయితే ఒక్కటే గమనించండి, 1,00,000 కోట్లు భారతదేశంలో పెట్టుబడి వస్తే 7 లక్షల కోట్ల పెట్టుబడి మనకు పెరుగుతున్నట్టు. ఎందుకంటే
మనీ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటాం. దాని ప్రకారం 7 లక్షల కోట్ల జీడిపి పెరుగుతుంది. దానిపైన దృష్టి పెట్టండి దయచేసి, అంతేకాని ఓకే సార్, ప్రసాద్ గారు టీడీపీ బీజేపీ మీద అనకండి. ఎస్, ఏదేమైనా స్వయం శక్తితో ఇక్కడే అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు ఒకవైపు కనపడుతున్నా కానీ మరి ఇంప్లిమెంటేషన్లో అలాగే ఈవెన్ ఇంటర్నల్గా కూడా కొన్ని డిఫరెంట్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని ఆ అంశంలోకి వెళ్తాము. ఆర్సీఈపీ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇది యాక్చువల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్, ఇది ట్రేడ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో మోదీ గారేమో చేరే అవకాశం లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టారు లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు రామ్ మాధవ్ గారి నోటి ద్వారా మనం గ్లోబల్ ప్లేయర్స్గా ఎదగాలంటే మరి ఇటువంటి పార్ట్నర్షిప్స్, ఇటువంటి ట్రేడ్ పార్ట్నర్షిప్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటున్నారు. మరి ఇది మనం ఇంటర్నల్గా మన స్వయం సమృద్ధి లేకపోతే స్వయం ఉత్పాదక శక్తిని పెంచాలి అనే దానికి మరి పెట్టని కోటగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మోదీ గారు అంటున్నారు. కాబట్టి ఈ రెండిటి యొక్క ఈ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అలాగే ఈ కాంట్రడిక్ట్ అవుతున్న పరిస్థితుల్లో మరి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు ప్రసాద్ గారు, అలాగే మిగిలిన పొలిటికల్ పార్టీస్ ఆస్పిరేషన్స్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. దానికన్నా ముందు బ్యాక్ టు ది డిబేట్. రైట్ సార్, రామకృష్ణ గారు, ఈ ఆర్సీఈపీ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఒక 15 to 16 కంట్రీస్, వియత్నాం, లావోస్, కాంబోడియా, ఇటువంటి ఇండోనేషియా, మలేషియా, ఇటువంటి వర్ధమాన దేశాలతో పాటుగా డెవలపింగ్ కంట్రీస్తో పాటుగా చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇండియా, ఇటువంటి బిగ్ షాట్స్ కాస్త డెవలప్ అయినటువంటి కంట్రీస్, ఇవన్నీ కలిపి ఒక ఇండో పసిఫిక్ రీజియన్ ట్రేడ్ అగ్రిమెంట్ లాగా దీన్ని ఒక ప్రపోజల్ అయితే ఉంది. దానిలో ఇండియా జాయిన్ అవ్వకూడదని లాస్ట్ ఇయర్ నిర్ణయించుకుంది. మోదీ గారు జాయిన్ అవ్వకూడదు, ఇది మనం ఏదైతే అనుకుంటున్నామో ఇండియాలోనే అన్నీ తయారవ్వాలి, ఇండియన్ మార్కెటే గ్లోబల్ మార్కెట్గా ఉండాలి అని అంటే ఇక్కడి నుంచే వస్తువులు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి రావాలనే దానికి దీనికి కాంట్రడిక్ట్ అవుతుంది అని దాని నుంచి బయటికి రావడం. కానీ రామ్ మాధవ్ గారు ఒక 2 రోజుల క్రితం మాట్లాడుతూ గ్లోబల్ ప్లేయర్స్గా ఎదగాలనుకున్నప్పుడు ఇండియా ఇటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఉండటమే మంచిదేమో, అట్లీస్ట్ డోర్స్ ఓపెన్ చేయకపోయినా ఒక విండో ఓపెన్ చేసి దీనికి ఒక ఆప్షన్ కన్సిడర్ చేయాలని చెప్పేసి అంటున్నారు. రైట్, అది ఒక ఇంటర్నల్ మ్యాటర్ అయినా కూడా ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఈ రీజన్ అంతా కలిపి ఒక పార్ట్నర్షిప్లో, ఈ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఉండటాన్ని? సార్, ఎకనామిక్ పార్ట్నర్షిప్ లో ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు చిదంబరం గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా మంచి ఎకనామిస్టులు, వాళ్ళు మాట్లాడారు. మా వ్యతిరేకత వల్ల కొంత ఆ రోజు బీజేపీ వెనక అడుగు వేయడం జరిగింది. దాంట్లో మనం భాగస్వామిగా చేరితే అప్పటికే మనం పడిపోతున్న ఆర్థిక పరిస్థితి, చైనా లాంటి దేశంతో మనం ఆ అగ్రిమెంట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే కంపెనీలు మొత్తం దాదాపుగా దివాలా తీసే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ అగ్రిమెంట్ కి వెళ్ళకూడదని చెప్పి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రెషరైజ్ చేయటం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రెషర్ కు లొంగటం, అది పక్కన పెడితే ఇవాళ మళ్ళా స్వరం మార్చారు. అంటే ఊపిరి తిరగని పరిస్థితుల్లో ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో దాన్ని ఎట్నుంచి ఎట్లా బయటపడాలని అర్థం కాని గందరగోళ సిచ్యువేషన్ లో మళ్ళీ ఇవాళ ఆర్సీఈపీ అంటే నిన్నటి వరకు సెంటిమెంట్ గా మాట్లాడారు. చైనా యాపిల్ బ్యాన్ చేశామని చెప్పారు, చైనాతో మాకు సంబంధం లేదు, వాళ్ళతో భాగస్వామ్యానికి వెళ్ళమని చెప్పారు. రకరకాల సెంటిమెంటల్ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత మళ్ళా చిన్నగా లీకులు వదలటం మొదలు పెట్టారు. ఇట్స్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ఆ అందరితో కలిసి మనం వెళ్తున్నాం అనే ఒక మాట మాట్లాడుతున్న తర్వాత మీరు ఇక్కడేమో ఇక్కడ కుదేలైన ఆ కంపెనీస్, ఏది ఎంఎస్ఎంఈలు కావచ్చు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పటికే కుదేలైపోయిన పరిస్థితి, అవి కోలుకోలేని పరిస్థితి. వాళ్ళేమో అప్పులు చేసుకొని లోన్లు కట్టుకొని బతకమని చెప్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు అందించే పరిస్థితి లేదు. అటువంటి తరుణంలో మీరు ఆర్సీఈపీకి వెళ్లి మళ్ళీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వోకల్ ఫర్ లోకల్ అనో లేకపోతే మీరు సెంటిమెంటల్ గా విశాఖపట్నంలో బొమ్మల తయారీ, ఏడుగొప్ప బొమ్మల తయారీ ఏదో సెంటిమెంటల్ గా మెన్షన్ చేసినంత మాత్రాన ఈ వోకల్ ఫర్ లోకల్ అనో లేకపోతే మేక్ ఇన్ ఇండియాలోనో నినాదాలకు మాత్రమే పరిమితం అయిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప భారతదేశం చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. సరే, తర్వాత ఇందాక ఫస్ట్ లో నాకు ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ చేయాలా, నిరర్థక ఆస్తులు అమ్మాలా అనే ఒక మాట మాట్లాడారు.
నిరర్ధక ఆస్తులు కాదు ఇవాళ. వాళ్ళు పూర్తిగా నవరత్న కంపెనీలతో సహా మొత్తం కాళ్ళు జారి మొత్తం ఏది కనపడ్డా ఇప్పుడు యూపీఏ హయాంలో లాభాల్లోకి వెళ్ళిన రైల్వేస్, అక్కడి నుంచి మొదలు పెడితే మీకు ఆయిల్ కంపెనీస్, ఏది అవకాశం ఉంటే అది మొత్తం దేశాన్ని మొత్తం ఇవాళ అమ్మేదానికి సిద్ధంగా ఉంది మోడీ గారి ప్రభుత్వం. సో అటువంటి పరిస్థితుల్లో ఇక అమ్మమని సలహా మనకి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ ఈ అమ్మే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళా క్యాపిటల్ టు డెట్ రేషియో అనేది ఒకటి ఉంటది. ఆ క్యాపిటల్ టు డెట్ రేషియో చూసుకున్నప్పుడు అమ్మేసి అప్పు తెచ్చి అమ్మేసుకొని ఆస్తిని అమ్మేసుకొని దాంతో ఖర్చు పెట్టుకోవడం కన్నా కూడా అప్పు తెచ్చుకొని మనంతట మనం నిలబడి తర్వాత అప్పు కట్టడం అనేది ఒక కరెక్ట్ అయిన ప్రొసీజర్ అవుతుంది. దానికి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇవాళ కూడా 3 సూచనలు చేశారు. ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశంలో ఏం చేయాలి అనేది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా కూడా 3 సూచనలు చేశారు. సో విపక్షాలు మాట్లాడుతున్నాయి, విపక్షాలు చెప్తున్నాయి అనే దృక్కోణాన్ని మీరు పక్కన పెట్టండి. భగవంతుడి మీద చేతులెత్తి భగవంతుడి మీద తల మెడపైకెత్తి భగవంతుడి వైపు చూడాల్సిన పరిస్థితి లేదు. ఆర్థిక నిపుణుల మాటలు లేకపోతే అత్యంత అనుభవం కలిగిన మన్మోహన్ సింగ్ గారు లాంటి వారి మాటలు కన్సిడర్ చేయండి. సూచనలు సలహాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటుంది దేశ నిర్మాణం కోసం. సో యు కన్సిడర్ ఇట్. సుహాసిని గారు, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాలు కానీ లేకపోతే ఏటి కొప్పాక అవ్వచ్చు, కొండపల్లి బొమ్మలు అవ్వచ్చు, మన దేశీయ కుక్కలను మాత్రమే పెంచాలని చెప్పటం, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ అక్కడితోనే ఆగిపోతే అది యాక్షన్స్లో మాత్రం కనపడటం లేదని చెప్పేసి ఇంతకుముందు రామకృష్ణ గారు, దానికి నేను కొన్ని కోట్ చేస్తాను మీకు. ఐపీఎల్లో భాగస్వామిగా వివో ఉందని చెప్పేసి 420 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తున్నటువంటి వివోను వదులుకుంటున్నాం. చైనా కంపెనీ అని చెప్పేసి పక్కన పెట్టిస్తున్నాం. కానీ మళ్ళీ ఏదో రూపంలో చైనీస్ యొక్క పెట్టుబడులు ఈ దేశంలోకి వస్తూనే ఉన్నాయి. అటువంటి చైనా కూడా ఉండేటటువంటి పార్టిసిపేట్ చేసేటటువంటి ఈ ఇండో పసిఫిక్ రీజియన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కన్సార్టియం అనుకోవాలి, అది ఆర్సీఈపీ స్పెసిఫిక్గా చెప్పాలంటే రీజనల్ కంప్లయన్స్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ విషయంలో మనం గనక ఆ ట్రేడ్ అగ్రిమెంట్ని కనుక ఓకే చేస్తే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫార్మర్స్కి, లోకల్ స్మాల్ యూనిట్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇబ్బంది కలుగుతుంది. మనం ఏదైతే వోకల్ ఫర్ లోకల్ అన్న ఒక దీనికి విఘాతం కలుగుతుందని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి మోదీ గారు నో అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం నో అని చెప్పింది. కానీ గత 2-3 రోజుల నుంచి మళ్ళీ ఒక డిఫరెంట్ వ్యూ స్టార్ట్ అయింది రామ్మాధవ్ గారి నోటి ద్వారా, ఉండటమే కరెక్టేమో అని చెప్పేసి. మరి వోకల్ ఫర్ లోకల్ అన్నదానికి మరి అగ్రిమెంట్స్లో ఉంటే జరగబోయే నష్టానికి రెండు కాంట్రడిక్ట్ అవుతునే దానికి మీరేమంటారు సుహాసిని గారు? ఆ డీటెయిల్స్లోకి ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగానే మాటలు వచ్చినవి మనము తీసుకుంటూ ఉంటామండి. దీని డీటెయిల్స్లోకి వెళ్ళి మనం దీని విషయం మళ్ళీ మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. అదేదో ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అన్న మాట అంటే అలా కాదు మ్యామ్. ఇక్కడ ఏంటంటే చైనా అనే ఒక బిగ్ ప్లేయర్ దాంట్లో ఉంది. చైనీస్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయాలి, లేదంటే మీరు వాడొద్దు. మరి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళే బ్యాన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ బ్యాన్ చేశారు, మరేమి జనాలు వాడలేదు కదా. అంతేగాని మీరు టిక్ టాక్ వాడొద్దంటే జనాలు వాడకుండా ఉంటారా? కాదు కదా, మీరు బ్యాన్ చేశారు కాబట్టి వాడలేదు. కాబట్టి అలాగే మీ చేతిలోనే ఉంటే అది పాలసీ మేకింగ్ అదంతా కూడా. లేదు మీరు వాడకపోతే కనుక ఆటోమేటిక్గా అవే బంద్ అయిపోతాయి అనే దానికి ఒక అర్థం లేనటువంటి. అలాగే చైనా అనే ఒక బిగ్ ప్లేయర్ ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్లో జాయిన్ అవటం ద్వారా మీరు వోకల్ ఫర్ లోకల్ అనేది సంపూర్తి కాదు కదా. ఇది ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే చైనీస్ ప్రొడక్ట్స్ అనేవి ఎంత చీప్గాను క్వాలిటీ పరంగా కూడా ఉన్నంతలో వాళ్ళు కూడా కొన్ని ఐఫోన్కి తయారు చేస్తారు, లేదంటే కనుక వివోకి కూడా తయారు చేస్తారు. మరి ఐఫోన్కి వాళ్ళు ఇచ్చేటటువంటి క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, వివో లాంటివి వేరే ఫోన్లకి ఇచ్చే వాటికి వేరే డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చీప్ ప్రొడక్ట్స్ తక్కువ రేటుకి ఇస్తారు అనేది ఒక నానుడు ఉంది. కాబట్టి ఏ విధంగా మీరు చైనాని బాయ్కాట్ చేయగలరు ఇటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్లో కనుక ఇండియా భాగస్వాములు అయితే అనేది ఇక్కడ బేసిక్ క్వశ్చన్. అదే జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు బాయ్కాట్ చేయాల్సినవి కాంక్రీట్గా వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చేశారు మనకి గవర్నమెంట్. సో ఇవన్నీ ఖచ్చితంగా పూర్తిగా బ్యాన్ చేయాలి. బట్
ప్రాక్టికల్ కండిషన్స్ని మనం బేస్ చేసి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు అందరూ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే కొంత ప్రతి దానిలోనూ మైన్యూట్ రా మెటీరియల్ ప్రాసెసింగ్ లైక్ చిన్న చిన్నవి ఉంటున్నాయి. సో దానిలో ఇంకా మనకి చైనా కాంట్రిబ్యూషన్ అనుకోండి, వేరే వేరే కంట్రీస్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. సో ఇది ఫేజ్ బై ఫేజ్లోనే ఏదైతే గవర్నమెంట్ మనకి ఇది వాడద్దు అని చెప్పిందో అంతవరకు డెఫినెట్లీ మన దేశంలో మనకు అమలవుతున్నాయి. ఇంకా మిగిలిన ఆస్పెక్ట్స్ అంటారా, అది ఏ విధంగా మనకి బ్యాన్ చేస్తాము, ఏ విధంగా మనము లోకల్గా మనం దాన్ని పూర్తిగా మనం సానుకూలం అవుతుంది, చిన్న చిన్నవన్నీ అంటే ఇంటర్నల్ పార్ట్స్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనం ఎంతవరకు మనం స్వావలంబన మనం పొందగలుగుతాము అన్న వాటి మీద బేస్ అయ్యి డెసిషన్స్ ఉంటాయి సురేష్ గారు. సో ఓపెన్గా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం మనం కండెమ్ చేస్తాము. అలా అని ఇప్పుడు 100% మనం చైనా గూడ్స్ని ఇంకా మనం బ్యాన్ చేయలేదు కదా, ఇంకా కొన్ని ఏ విధంగా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బాబురావు గారు, ఈ పర్టికులర్గా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆర్సీఈపీ వలన 2 మాటలన్నా చెప్పాలి. వస్తాను సార్, ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాను. యువర్ టర్న్ విల్ కమ్ సూన్ లేటర్. ఆర్సీఈపీ వలన మన భారతదేశంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ, అలాగే పౌల్ట్రీ పరిశ్రమ, ఇతర కొన్ని రంగాలు మనం వాళ్ళతో పోటీ పడలేక ఆ ఉత్పత్తులన్నీ మనకి దిగుమతి అయితే మనం వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి రంగాలు దెబ్బతింటాయనేటువంటిది రైతులు కానివ్వండి మిగిలిన వర్గాల నుంచి వచ్చిన దానివల్ల ఆ ఒత్తిడితో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంటే ఈ అగ్రిమెంట్ ద్వారా ఒక్క నిమిషం సార్, స్పెసిఫిక్గా ఇది దిగుమతి సుంకాల విషయంలో ఏమన్నా వెసులుబాటు ఉంటుందా? అగ్రిమెంట్ సుంకాలు ఈ దేశాల మధ్య ఉండేటువంటి వాటిలో అంటే ఫ్రీ ట్రేడ్, ఇది ఫ్రీ ట్రేడ్ ఉండటానికి ఆ ఫ్రీ ట్రేడ్లో డైరీ ప్రోడక్ట్స్, పౌల్ట్రీ ప్రోడక్ట్స్ ఇవి కూడా ఇందులో పార్ట్. మన దేశం ఎక్కువగా ఈ వ్యవసాయ అనుబంధంగా ఉండే ఈ రంగాలకి మనం కాంపిటేటివ్ లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఒక పెద్ద చర్చ జరిగిన తర్వాత దీనికి యాక్సెప్ట్ చేయలే. మీరు అన్నట్టు రామాధవ్ గారు ఒక 2 రోజుల క్రితం ఆయన ఒక చోట మాట్లాడుతూ ఖచ్చితంగా దీన్ని మనం పూర్తిగా క్లోజ్ చేయలేం, తలుపులు అయితే మూసిస్తాం, కిటికీలు మాత్రం ఉంటాయన్నారు. కిటికీల్లోంచి అప్పుడప్పుడు దొంగలు కిటికీల్లోంచి వచ్చేస్తారు. కాబట్టి ఆ కిటికీలు వాళ్ళు ప్రవేశించడానికి ఉపయోగపడతాయా లేవా అది వేరే. అంటే ఒక స్పష్టమైన వైఖరి కాకుండా ప్రభుత్వంలో కొన్ని విషయాల్లో పబ్లిక్ దృష్టిలో ఆకర్షించడం కోసం స్వదేశీ నినాదం ఇవ్వటం, రెండో వైపున ఇంకొక వైపున విదేశీ కంపెనీలతో ఒప్పందాలు, ఇది ఒక ద్వంద్వ వైఖరి, మంచిది కాదు. అయితే అది మనకి లాభదాయకమైనటువంటి ఒప్పందాలు అయితే కొన్నిట్లో మనం ఉంటాం. మన భారతదేశానికి ఇవాళ వరకు WTOతో సహా మిగిలిన వాటన్నింటి కూడా మనం బార్గెనింగ్ కెపాసిటీ ఉండి కూడా సరైన ఒప్పందాలు జరగలేదు, నష్టపోయామనేటువంటిది ఉంది. ఇది దీనికి సంబంధించి చెప్పేది. కాబట్టి ఆర్సీఈపీలో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగకూడదు. రామ్మాధవ్ గారు చెప్పిన గతంలో నిరాకరించిన దానికే కట్టుబడి ఉండాలి. ఇక తర్వాత విషయం, రాబోయే కాలం భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకుంటాం, ఆశాభావం ఉంటుంది. కోరికని మనం వ్యక్తం చేసిన దాన్ని బట్టి ఉండదండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్. కోరికని నెరవేర్చడానికి ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు చెయ్యనప్పుడు మనం సూచనలు చేయటం, విమర్శలు చేయటం అనేది నెగిటివ్గా తీసుకోకూడదండి. ఇదే వ్యక్తులుగా విమర్శలు కాదు, ఇవి బురజల్లుకోవటం కాదు. విధానపరమైన చర్చలు జరగాలి. ఆ చర్చల్లో నుండే సరైన ఫలితం వస్తుంది. ఆర్థికవేత్తలు డిఫర్ అవ్వట్లేదా, శాస్త్రవేత్తలు డిఫర్ అవ్వట్లేదా? ఇదంతా తిట్టుకోవటం కాదండి. విధానపరమైన విమర్శలు లేకుండా అందరూ భజన చేసి బాగుందండి మోడీ గారు మీ బ్రహ్మాండం, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, 2 లక్షల కోట్ల రూపాయలు దేశానికి ఖజానా కూడా, దాంట్లో తప్పు ఉంటే చెప్తాం, తప్పు చెప్పాలి. కాబట్టి వ్యక్తిగత విమర్శలు చాలా ఉన్నాయి రాజకీయాల్లో, నువ్వు దొంగ అనుకునేది. ఇక్కడ చర్చల్లో అలా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు, దాన్ని విమర్శించుకోండి. కానీ ప్రభుత్వం ఇలా చేయాలి. ఒక రాజకీయ పార్టీగా సిపిఎం తరఫున ప్రభుత్వం ఏమి చేయాలి, నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికల్ని మేమిచ్చాం. అపోజిషన్ పార్టీస్ అందరూ కలిసి ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైనది విదేశాల్లో నుంచి పెట్టుబడులు ఎంత రావాలో అంతర్గత మార్కెట్ని పెంచడం, ప్రజల కొనుగోలు శక్తి పెంచడం కీలకం. దీనికి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి. అమెరికాలోనే క్యాష్ ట్రాన్స్ఫర్ చేసిన స్కీమ్ ఉంటే పేదలు అధికంగా ఉన్న ఈ దేశంలో క్యాష్ ట్రాన్స్ఫర్ ఇంకా ఎక్కువ అవసరం. ఇది సూచన కదా.
ఇది ఒక్కడ పార్టీలు చేయలేదండి, పార్టీలు చేసినాయి, ఆర్థిక నిపుణులు చేశారు, ఆఖరికి నీతి ఆయోగ్లో పనిచేసినటువంటి అనేక మంది నిపుణులు ఇవాళ భారతదేశంలో లేనివాడు కూడా చేసినవి ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా దీన్ని చూసి ప్రభుత్వం వీటిల్లోంచి స్వీకరించాల్సిన అవసరం ఉంది. తప్పున్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం. డిమానిటైజేషన్ బ్రహ్మాండం అన్నారు, ఏమైంది? జిఎస్టీ ఆ రోజున ఈ ఇబ్బందులు ఉంటాయని కొంతమంది చెప్పారు, ఇప్పుడు ఏమవుతోంది? కాబట్టి ముందుగా అనుభవాలు ఏం తెలియజేస్తున్నాయంటే ఖచ్చితంగా పాండమిక్ వల్ల వచ్చే సమస్యలు ఒక భాగం అయితే ఈ పాండమిక్లో సరి చేయాల్సిన ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. వలస కార్మికుల్ని అది పాండమిక్ యాక్ట్ ఆఫ్ గాడ్ అని వదిలేద్దామా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇది అందరూ చెప్పారు. కాబట్టి అటువంటి విషయాల్లో ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకోవటం కోసం గవర్నమెంట్ ఇప్పటికైనా జనం యొక్క కొనుగోలు శక్తిని పెంచడం మీద ఆధారపడాలి. ఆ కొనుగోలు శక్తి పెంచడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దీని నుంచి ఒకసారి బయటపడితే రాబోయే కాలం ఇంకా మెరుగుదల ఉండడానికి అవకాశం ఉంది. అది చెప్పేటువంటి సూచనలు. ఆ సూచనలు ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉంది. పెడచెవిన పెట్టినప్పుడు దీని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది ఒక పార్టీల సమస్య కాదు, ప్రజలందరి సమస్య. రైట్, ఓకే ప్రసాద్ గారు రెస్పాండ్ నౌ. ఒకటి ఈ పర్టికులర్ ఆర్సీఈపీ అగ్రిమెంటు అది మంచిదా కాదా? మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆస్పిరేషన్స్కి మరి విఘాతం కలిగించేటటువంటిది. మరి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, రామ్మాధవ్ గారు తక్కువ వ్యక్తి ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన మోదీ అలాగే అమిత్ షా గారి తర్వాత ప్రముఖంగా వినపడే పేరు రామ్మాధవ్ గారు. మరి అటువంటి వ్యక్తి, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా అందరూ కూడా చెప్తుంటారు. మరి ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ స్వదేశీ విధానానికి ఆయన మాట్లాడిన మాటలు చాలా భిన్నంగా ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతారో, యాజ్ బాబురావు గారు ఆల్రెడీ మెన్షన్, మోస్ట్లీ వ్యవసాయాధారిత దేశమైనటువంటి భారత్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. దానికి మూలంగా అప్పట్లో నిరసనలు తెలియజేయడం మూలంగా వెనక్కి వెళ్ళారండి. గవర్నమెంట్ కూడా దానికి సుముఖత వ్యక్తం చేయలేదు. మళ్ళీ ఈ రకమైనటువంటి ఒక డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావటం, మీరు ఆర్థికవేత్తగా ఎలా చూస్తారు ఈ మొత్తాన్ని, ఈ అగ్రిమెంట్ పర్టికులర్? ఆర్థికవేత్తగానే కన్నా పరిశీలనాత్మకంగా దానిలో ఉన్న క్లాజెస్ ఎక్కువ శాతం చదివిన వ్యక్తిగా చెప్పగలిగిన విషయాలు కొన్ని ఉన్నాయండి. కథ క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఆర్సీఈపీ అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్, కంటెన్షన్ కాకూడదు మనకి. ఆర్సీఈపీలో కనుక చేరినట్లయితే ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్ చైనాతో మనకు విపరీతంగా ఉంది కాబట్టి ఇంకా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మన దేశం 70% వరకు మేము ఇంపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటాము అంటే వాళ్ళు 90% ఆఫ్ ద ఇంపోర్టెడ్ ఐటమ్స్ మీద టారిఫ్ తీసేయమని చెప్పడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందే ఇంకొక మన వ్యక్తులు చెప్పినట్లుగానే పాడి పరిశ్రమని చాలా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం న్యూజిలాండ్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద అవకాశం ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా నుంచి వచ్చే షీప్ ఇంపోర్ట్స్ కానివ్వండి, న్యూజిలాండ్ నుంచి వచ్చే డైరీ కానివ్వండి. అది మన దేశంలో అతి పేద ప్రజల్లో ఆడవారిలో ఎక్కువ మంది పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంటే వ్యవసాయం అయినా 3-4 నెలలే పని ఉంటుంది సంవత్సరానికి, కానీ పాడి పరిశ్రమ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఒక ఆవునో, ఒక గోవునో, ఒక గేదెనో పెట్టుకుని పోషించుకునే వాళ్ళు సంవత్సరం పొడుగునా కూడా కనీస ఆదాయం సంపాదించగలిగే కెపాసిటీ ఉంది. పైగా దురదృష్టవశాత్తు ఇండియాలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాపులేషన్, పాడి పాపులేషన్ కానీ మనం చూసినట్లయితే అమెరికాలోను ఇండియాలోనూ కూడా దాదాపు సమానంగా, అంటే ఇంతమంది వ్యక్తులకి ఎన్ని గోవులు కానీ గేదెలు కానీ ఉన్నాయని చూసినట్లయితే రెండింటిలో కూడా సమానమైన నిష్పత్తిలో ఉన్నాయి. అయితే అంతన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రొడక్షన్ కన్నా అమెరికాలో ఉన్న ప్రొడక్షన్ 3 నుంచి 4 టైమ్స్ ఎక్కువ. అందువల్ల అక్కడున్న ప్రొడక్షన్ ఎక్కువ, మనకేం ప్రొడక్షన్ తక్కువ. కాబట్టి భారతదేశంలో సగటు జీవి లేదా చిన్న జీవుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టపెట్టకూడదని వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. దాన్ని 100% సమర్థించిన వాళ్ళలో మేము ఉన్నాం, అందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ తో సహా. అది ఒకటి. రెండవది, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన వస్తువుల మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేది ఇవాళ వచ్చినా కానీ అంతకుముందు మేక్ ఇన్ ఇండియా అని పెట్టినప్పుడు ఇండియాలో ప్రొడ్యూస్ చేయాల్సిన వస్తువులన్నీ కూడా చైనా నుంచే కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే 2 కారణాలు ఉన్నాయండి. అందులో మనం ఏం చెప్పామంటే స్టేట్ కంట్రీ వైడ్ గా కోటా పెడతామని అడిగారు ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే చైనాతో ట్రేడ్ డెఫిసిట్ వచ్చేటది మనకు కష్టం కాబట్టి కంట్రీ వైడ్ కోటా పెడతాము, కాబట్టి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మీద రెస్ట్రిక్షన్ పెట్టాలి అని చెప్తే చైనా ఆయనకు ఒప్పుకోలేదు. అంటే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, చైనా నుంచి మలేషియాకి పంపి మలేషియా నుంచి ఇండియాకి పంపించేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫారిన్ కరెన్సీ వస్తుంది. కాబట్టి ఆ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కనుక ఒప్పుకోకపోతే మేము ఒప్పుకోమని చెప్పారు. ఇలా నా ఉద్దేశం ప్రకారం మాలో అత్యధికంలో ఉన్నటువంటి అంచనాల ప్రకారం చాలా సహేతుక కారణాల మూలంగా ఆర్సీఈపీని నిర్ధారణంగా తిరస్కరించడం జరిగింది. పైగా దానికి వ్యతిరేకంగా ఉన్న కారణం ఏంటంటే హ్యూమన్ పవర్ ని, అంటే మ్యాన్ పవర్ ని ఫ్రీగా మూవ్మెంట్ అవడానికి రెస్ట్రిక్షన్స్ కి
ఓపెన్ చేయమంటే దానికి మాత్రం ఆ దేశాలు సుముఖంగా లేవు. అందువల్లే మనం బయటికి రావడం జరిగింది. రావటం మూలంగా లాభం జరిగిందా నష్టం జరిగిందా, రామ్ మాధవ్ చెప్పారా ఇంకొకటి చెప్పారా, వివికే ప్రసాద్ చెప్పాడా అని పక్కన పెడితే మనం గమనించాల్సింది అలా బయటికి రావటం మూలంగా మన ధైర్యం తెగువ ప్రపంచానికి నచ్చి ఇవాళ ఇండో పసిఫిక్ రీజియన్ మొత్తానికి కూడా అంటే చైనాని నిలువరించాలి అంటే ఇండియాతో ఖచ్చితంగా స్నేహంగా ఉండాలని యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, వియత్నాం కానివ్వండి, తైవాన్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అన్ని కంట్రీస్ కూడా మనం వెన్నంటి ఉండడానికి కారణం చైనాని నిలువరించాలంటే ఇంకొక కేంద్రీకృత పవర్ ఉండాలండి. అందువల్ల ప్రస్తుతం భారతదేశం వైపు ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీలు కూడా ప్రపంచంలో ఉన్న కంట్రీలు నిర్బంధంగా ప్రభావిత వైపు చూస్తున్నాయి. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన అవును సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. ఎస్, ఈవెన్ జపాన్ స్పెసిఫిక్ గా మూవ్ అవుతోంది. అబే రిజైన్ చేసే ముందే దీంట్లో ఎలాగోలా గవర్నమెంట్ని ఇండియాని ఒప్పించి ఈ ఆర్సీఈపీలో జాయిన్ చేయించాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు ఆస్ట్రేలియా కానీ మీరు అన్నట్లుగా ఓకే ఒక ఒక పవర్ని ఒక సమకాలీనటువంటి దేశాన్ని ఉంచాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. కానీ మీరేదైతే చెప్పారో ఏ ఉద్దేశంతో అయితే మనం దీన్ని వ్యతిరేకించామో మరి ఆ లక్ష్యాలకి ఆ ఆస్పిరేషన్స్కి విఘాతం కలిగిస్తుంది కదా. కాబట్టి మనమేదో ఇక్కడ మనకు ఉన్నటువంటి పలుకుబడినో లేకపోతే మనకు ఉన్నటువంటి పరపతినో లేకపోతే వాళ్ళు మనకిస్తున్నటువంటి అట్లా వెళదామా, లేదంటే మన ప్రజల యొక్క దాన్ని చూడవలసిన ప్రయోజనాల దృష్ట్యా మనం చెప్పాల్సింది ఏంటంటే అమెరికా కానీ జపాన్ కానీ ఖచ్చితంగా కలిస్తే వచ్చే లాభాల గురించి లేవు అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. కాకపోతే కలిస్తే భారతదేశానికి వచ్చే నష్టాలు ఎక్కువ, కలిస్తే అమెరికాకి, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి, జపాన్కి వచ్చే లాభాలు ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేయడం కరెక్టే. కాకపోతే వాళ్ళ ప్రయోజనాలు చైనా వాళ్ళ ప్రయోజనాలు ఆటోమేటిక్ వాళ్ళ కంట్రీ కన్నా మన కంట్రీ ఎక్కువ కదండి. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే చైనానేమో మన కండిషన్స్ ఒప్పుకోవడానికి సుముఖంగా లేదు, ఈ కంట్రీలు మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి అని చెప్పాయి. అందువల్ల ఒడంబడిక కుదరక మనం బయటకు రావాల్సి వచ్చింది తప్పితే అందులో వచ్చే లాభం కనుక ఉన్నట్లయితే భారతదేశంలోనే ఏ పొలిటికల్ పార్టీ కూడా వద్దని చెప్పేది కాదు, మోడీ కూడా వద్దని చెప్పేవాడు కాదు. కాబట్టి గ్యారంటీగా అయిపోయేది. రైట్ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. రైట్ చివరిలో కంక్లూడ్ చేసేసండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు హీఈస్ నోన్ ఫర్ హిజ్ మోడర్న్ యాటిట్యూడ్, అలాగే టెక్ సేవీ అంటారు, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. కాబట్టి ఇటువంటి వాటిని ముందుగా అందరికన్నా ముందు ఆహ్వానించే వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఉంటారు. అఫ్కోర్స్ మీ పార్టీ స్టాండ్ అని కాదు, కానీ ఏదైతే స్వదేశీ నినాదం ఉందో ఆ నినాదానికి వ్యతిరేకంగా ఇటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి మాట, ఆల్రెడీ ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇటువంటి వాటిని మీరు స్వాగతిస్తారా, లేదంటే కనుక నిర్ద్వందంగా ఖండిస్తారా? ఎందుకంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా నోన్ ఫర్ అగ్రికల్చరల్ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి. ముఖ్యంగా చూసుకుంటే అండి ఇక్కడ పెద్దలందరూ చెప్పారు దీనివల్ల మనకు నష్టమని. డెఫినెట్లీ చైనా వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వటం కోసమే వాళ్ళు ఇది ఒక ప్లాన్ చేశారు. వాస్తవం చెప్పాలంటే సార్ ఇక్కడ మనకి ఆక్వాకల్చర్ ఉంది, పూర్తిగా దెబ్బతింది దానివల్ల. అదేవిధంగా హార్టికల్చర్, ఇక్కడ మన హార్టికల్చర్ కూడా బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది. అంటే టోటల్గా చెబితే ఏంటంటే రైతులు ఆధారితం ఏదైతే ఉంటాయో, వ్యవసాయం కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వీటి వల్ల అన్యాయం అయిపోతారు ఫస్ట్. కాబట్టి ఇటువంటి ఉండకపోవటమే మంచిది. స్వదేశీ వస్తువులకి ఏదైతే నాణ్యత గిరాకీ పెంచి వాటి ద్వారా దేశంలో ఉన్నటువంటి అందరిని కూడా ఆదుకునేటట్టుంటేనే బాగుంటుంది అనేది మా ఒపీనియన్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సాహిబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసిని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంబటి గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు AP24 సార్.